91 కీర్తన. ఇది బహుశా దావీదు రాసి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయం. ఎవరైనా దేవుడే రాయిస్తాడు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, ఈ ఈ కీర్తనకి ఒక పెద్ద స్పెషాలిటీ ఉందండి. జనరల్గా కీర్తనల్లో కొంతవరకు బ్లెస్సింగ్స్ ఉండటం సహజం. పాటల్లో దీవెనలు, కొంత ఆశీర్వాదాలు కొంచెం ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఉంటాయి. ప్రతి కీర్తనలో కొన్ని వాగ్దానాలు కూడా ఉంటాయి. అయితే ఈ కీర్తన స్పెషాలిటీ ఏంటి? పెన్ ఉన్నవాళ్ళు నేను చెప్తాను, వాటిని నోట్ చేసుకోండి. బైబిల్లో వీలైతే దాని పక్కనే నోట్ చేసుకోండి. బైబిల్ లేని వాళ్ళు లెక్క పెట్టండి. అసలు ఎన్ని ప్రామిసులు ఉన్నాయి. 91 కీర్తన 3వ వచనం చూడండి. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మొదటిది అది. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రెండోది అది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుచున్నది. మూడోది, ఆయన సత్యము కేడుమును డాలునై ఉంది. కేడుము అంటే మనం ధరించుకునే ప్రొటెక్షన్కి ఉంటాయి కదా యుద్ధాల్లో, అది. డాల్ అంటే మన మీద ఎవరైనా కత్తేస్తే ఆపేది. ఆయన సత్యం మనకు అలా ఉంటుందట. ఐదోది ఏంటి? రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునికైనను నీవు భయపడకుందువు. వేటికి మనం భయపడమంట. ఐదోది, దేనికి భయపడకుండా ప్రభు చేస్తాడట. ఆరోదంటే, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఇది 6వ వాగ్దానం. నీవు కన్నులార చూచుండగా భక్తినులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకున్నావు. తర్వాత నీకు అపాయం ఏమీ రాదు. ఇందాక మనం చూసాం కదా. ఎన్నైనా ఇందాక 6, రైట్. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఇది ఇందాక ఉంది కదా. దాని తర్వాత చూడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హల్లెలూయా. 7, నీవు సింహములను నాగుపాములని త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదువు. 8, తర్వాత అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆ పరిస్థితులు అన్నిటిలోంచి మనల్ని తప్పిస్తాడట ఆయన. తర్వాత ఇది 9, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. 10, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిన. ఇది అన్నిటికన్నా పెద్ద ప్రామిస్గా కనిపించింది. 11, శ్రమల్లో నేను అతనికి తోడైందును. 12, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 13, ఇన్ని మేళ్ళు ఇచ్చి అర్ధాంతరంగా చచ్చిపోరు బాబు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. 14, ఈ అన్ని శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన వద్దా, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. 15 వచనాలు ఉన్నాయి, 16 వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి ఇందులో? 15 వాగ్దానాలు ఉన్నాయి. ఈ కీర్తన బహుశా ఇంత అలాగా దేంట్లోనూ ఉండవేమో. ఇన్ని వచనాల్లో అంత పర్సెంట్ అంటే 95% ఆ కీర్తన నిండా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు కూడా అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా మనిషికి కావలసినవి అన్ని కవర్ చేస్తూ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాలతో కూడిన కీర్తనగా 91 ఉంచారు. దేవుని స్తోత్రం. అయితే ఈ వాగ్దానాలు మన దగ్గరికి ఎట్లా వస్తాయి? ఈ వాగ్దానాలు మనం ఎలా పొందుకుంటాం? దేని ద్వారా మనం ఈ వాగ్దానాలు తీసుకుంటాం? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాగ్దానాలు ఎలాంటివంటే ఒక అందమైన గాజు పెట్టెలో పెట్టబడిన ఒక విలువైన వజ్రాలు, రత్నాలు, బంగారపు ఇతర విలువైన వాటితో సమానం. వాగ్దానాలు ఎలాంటివంటే ఒక చక్కని గాజు పెట్టెలో మన కళ్ళకు కనపడేలాగా అన్నీ పొదిగించబడి పెట్టబడి దానికి తాళం వేసిన ఒక గాజు పెట్టె లాంటి వాగ్దానాలు. మీరు చూస్తారు కదా, అప్పుడులో సినిమాలు చూసేటప్పుడు ఓ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఎవడి వల్ల కాదు.
దాని తాళం ఎక్కడో ఉంటుంది, దానికి సంబంధించిన తాళపు ముక్క ఇంకెక్కడో ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే ఒక తాళం అవుద్ది. దాన్ని తీసుకెళ్ళి ఓపెన్ చేసేదాకా అందులో ఏముందో తెలీదు. ఓపెన్ అయితే అందులో ఏదో ఉంటుంది సంథింగ్. ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిదంటే బాక్స్ కనపడితే బాక్స్లో ఏమున్నాయో కనపడతాయి, బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఎలాంటి విలువైనవి ఉన్నాయో కనపడతాయి. అయితే దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ మనం ఏంటో తెలుసుకుంటేనే ఆ వాగ్దానాలు మనం తీసుకోగలుగుతాం. హల్లెలూయా. పగలగొడితే పగిలేది కాదు, తీయాలంటే తీసేది కాదు, ఏడిస్తే ఓపెన్ అయ్యేది కాదు. అది కొన్ని కీస్ని ఆధారపడి ఉంటుంది. కొన్ని కీస్ని బట్టి ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఆ కీస్ ఓపెన్ చేస్తామో, ఆ తాళపు చెవుల్ని అన్నిటినీ కలుపుకుని దాన్ని ఓపెన్ చేస్తామో అప్పుడే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎవడైతే దాన్ని ఓపెన్ చేశాడో, ఈ 15 ఆడియే దేవుని స్తోత్రం. 9 కాదు, నవరత్నాలు 9 అది కాదు, 15. మళ్ళీ ఈ 15కి బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవి ఏమంటావు, మొత్తం కంప్లీట్గా అన్ని రకాలుగా నీకు కావలసిన ప్రామిస్లు మళ్ళీ ఎవరు చేశారు? దీన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని వాగ్దానాలు ఎలాంటి అట? అన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. ఎంత బాగుంటుంది ఇంగ్లీష్లో, ఎస్ అని ఉన్నాయంట. ఎన్ని ఆయన ప్రామిస్ చేశాడో అన్నీ కూడా అవును, ఇది కాదులే, ఇప్పుడు ఇది నా వల్ల కాదు, ఏదో అప్పుడు తొందరలో ఇచ్చేశాను, ఇప్పుడు నేను చేయలేను, ఆ టైప్ కాదట. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఈ అవునన్నట్టుగా ఉన్న ఈ 15 వాగ్దానాలు, ఈ 15 వాగ్దానాలు మన దగ్గరికి ఎలా వస్తాయి? మనం ఈ 15 వాగ్దానాలని పొందుకోవడానికి మనకు కావలసిన కీస్ ఏంటి? ఆ కీస్ని మనం ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడితే ఆ బాక్స్ ఓపెన్ అవుద్ది? హల్లెలూయా. ఈరోజు మీకు ఒక ట్రెజర్ అనమాట, ఒక పెద్ద సంపద. లంకిబిందులు ఓపెన్ చేస్తే దాని చిన్నప్పటి నుంచి చెప్పుకుంటారు, లంకిబిందులు. మా ఊరిలో రాజుగారి పాత పడిపోయిన కోట ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇల్లే కట్టేశారు, గోడ ఏదో ఉందనుకుంటా, గోడ కూడా తీసారు. బండారుల స్థలం అంటారు. మేము క్రికెట్ ఆడుకునేటప్పుడు మేము ఆడుకుంటున్నాం, ఈ లోపు ఈ ఇటుకలు, పాత ఇటుకలు ఉంటే వాటిని ఒలుచుకోవడానికి ఎవరో కొంతమంది వచ్చి ఒలుచుకుంటున్నారు. ఒలుచుకుంటుంటే ఆడు ఇలా పోటేయగానే టంగు మంతాయి. మేము ఆడు కూడా పరిగెత్తుకోసాం, ఏట్రా బాబా అంటే పొడితే తీస్తే ఇంత పెద్ద పెట్టి, అది ఇంక ఎంత గట్టిగా ఉందంటే దానికి గుణపాలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ప్రయోగాలు మనకుంటాయి. మా వాళ్ళు అందరూ పిల్లలు కదా, ఒక్కొక్కడు బాల్స్ కొనుక్కొచ్చి, బ్యాట్లు కొనుక్కొచ్చి, ఇంకా అప్పుడు అంతకంటే థాట్ ఉండదు. ఏం చేయాలి, అది ఓపెన్ అవ్వలే. ఇక అక్కడి నుంచి ఈ స్థలం కలిగిన వాళ్ళు బరకం కట్టేసుకుని వాళ్ళ రాత్రులు పగల వాళ్ళ ప్రయత్నాలు, వెల్డింగ్ మిషన్లు తెచ్చి అయ్యే చేతులు ఈ లోపు న్యూస్కి వెళ్ళిపోతే పేపర్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి దాన్ని తీయడానికి మిషన్ తీసుకొచ్చారు, జేసీబీ తీసుకొచ్చి మొత్తానికి లాగి దాన్ని మిషన్లతో కట్ చేసి ఒక 15 రోజులు పెట్టి కట్ చేస్తే అందులో ఏమీ లేదు, ఖాళీ పెట్టది. వాళ్ళ పూర్వం రాజులు వాడుకుని పాడైపోయిందని బయట ఎక్కడ పాడేసి ఉంటారు. అది కప్పడిపోయింది. ఇంతకీ కప్పడిపోయి దానికి లాక్ ఎలాగో తెలియలేదు. అది ఏదో సిస్టంతో ఇలా సెట్ చేయగానే దానికి తాళం లేదు, ఏమీ లేదు, ఎలా తీయలేదు. తీరజితే ఏమీ లేదు. పోనీ ఏదో ఒకటి, కపాలం ఉన్నా సరే కపాలాలు ఉన్నారని చెప్పుకుందాం, ఏమీ లేదు. అంత పెద్ద అద్భుతం జరిగింది మా ఊళ్ళో. ఇది అలాంటి పెట్టి కాదు, అది నేను చెప్తాను. ఇది 15 అద్భుతమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాలను కూడా నేను తాళాలు చెప్పిన తర్వాత వివరిస్తాను. ఈ 15 అద్భుతమైన వాగ్దానాలని ఈరోజు మనం పొందుకోవడానికి కావలసిన కీస్ కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఈ వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వ్యక్తులుగా ప్రభు ఈ దినం మనల్ని చేయునుగాక. తల ఉంచా, చిన్న ప్రార్థన. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామండి మన ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తన. దేవుడు ఎంత మంచోడంటే జనరల్గా అన్నీ చెప్పి తాళం దాసేసి చెప్పుకో అంటాం. మన దేవుడు ఎంత మంచోడంటే ముందు తాళాలు చెప్పేశాడు, తర్వాత అందులో ఏముందో చెప్పాడు. 91వ కీర్తన మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించాలట. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మొదటిది, మహోన్నతుని చాటున నివసిస్తేనే ఆ విశ్రాంతట. రెండవది, దేవుడే నాకు ఆశ్రయం అనాలట. దేవుడే నా కోట అన్నట్లు ఉండాలట. దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను అని చెప్పాలట. ఈ 4 ఎవరైతే కలిగి ఉంటారో, అంటే చెప్పాను కదా, ఒకదానికి ఒకటి జాయిన్ చేస్తే ఒక కీ రెడీ అవుతుందని. ఇదేంటంటే 4 ముక్కలు, ఈ 4 కలిపి ఒకదానికొకటి సెట్ చేస్తే అదొక కీగా తయారవుతుంది. ఆ కీ ఎవరైతే కలిగి ఉంటారో ఆ కీ ద్వారా ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ వాగ్దానాల పెట్టె ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దానిలో ఉన్న వాగ్దానాలన్నింటినీ మనం స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. మనం ప్రతి సంవత్సరం 31వ తారీఖున మిస్టేక్ చేస్తాం. నేను కూడా చేస్తాను. ఆ మిస్టేక్ ఏంటంటే, మనం వాగ్దానం తీసి పట్టుకెళ్తాం కానీ తాళం పట్టుకెళ్ళాం. వాగ్దానం తీస్తాం, ఆ వాగ్దానం మనం తీసిన తర్వాత ఆ రిఫరెన్స్ ఎక్కడుందో తీసి ఓపెన్ చేస్తే ఆ వాగ్దానం పైన కానీ ఆ వాగ్దానాన్ని కింద కానీ దానికి తాళం చెవి రాస్తాడు. ఆ తాళపు చెవి ఉండకపోతే ఈ వాగ్దానం ఓపెన్ అవ్వదు. ఆ తాళపు చెవి ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. నేను మీకు విశ్రాంతి కలగజేతును, అది వాగ్దానం. నువ్వు మత్తయి 11 ఓపెన్ చేసుకుని చూస్తే ఏముంటుందంటే, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కీ ఏంటి దానికి? దేవుని దగ్గరికి వెళ్ళాలా. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఉంటే విశ్రాంతి దొరకదు అన్నమాట. కీ అది. ఈ వాగ్దానం కార్డులు తయారు చేసేటప్పుడు తాళాలు పాడేస్తారు వాళ్ళు. తాళాలు ఇవ్వరు వాళ్ళు, వాగ్దానాలు ఇస్తారు కానీ కీస్ ఇవ్వరు మనకి, ఆ షరతులు చెప్పరు. దానివల్ల మనం పొందుకుంది. ఇది మొదలుకుని రాకపోకడానికి యెహోవా నిన్ను కాపాడును, అదేంటి? వాగ్దానం. మరి దానికి కీ ఏంటి? కొండల తట్టున కన్నులెత్తి నేను చూస్తున్న సహాయం రాదు, యెహోవా వలనే నాకు సహాయం. హల్లెలూయా. దేవుడే నాకు సహాయకుడు అని అనుకుంటే ఆ వాగ్దానం వాడికి. ఎదురు చూసుకునేవాడికి, నిమ్మకాయలు కట్టుకునేవాడికి ఆ వాగ్దానం వర్తించదు. ప్రామిస్ ఏంటి? దేవుడే నాకు సహాయం. అలా అనుకున్న వాడికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. నువ్వు ఏ ప్రామిస్ అన్న చూడు, దానికి పైనో దానికి కిందో అక్కడే దానికి తాళపు చెవి ఉంటుంది. ఆ తాళపు చెవిని వదిలేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రతి సంవత్సరం ఆ వాగ్దానాన్ని చూసుకోవడం, తర్వాత సంవత్సరం వాగ్దానం అయితే దాన్ని కూడా చూసుకోవడమే, దాన్ని తీసుకోవడానికి ఉండదు. ఈరోజు అలా కాదు. 15 వాగ్దానాలు చదివాం. ఇది ఏంటో తెలుసా? ఈకి జనరల్గా ఒక వాగ్దానానికి ఒక తాళం ఉంటుంది. ఒక తాళం తీస్తే ఒక వాగ్దానం రావచ్చు, లేదా 2. కానీ ఇక్కడ ఇది చాలా స్పెషల్. ఈ తాళం కనుక తీసామంటే ఎన్ని చెప్పండి గట్టిగా? 15. హల్లెలూయా. ఇందులో ఇది మిస్ అయింది, ఈ టైప్ ఎందుకు చెప్పలేదు అనడానికి లేవండి. అందులో అన్నీ కూడా విశ్రమించదము, ప్రశాంతత ప్రభు దగ్గర మనకి దొరుకుతుందని ప్రభు మనకు చెప్పాడు. ఇట్టి గొప్ప వాగ్దానాలని మనం ఎలా స్వీకరించాలంటే, మొట్టమొదటి పార్ట్, ఆ కీలో మొట్టమొదటి పార్ట్ అనమాట. నువ్వు ఆలోచించుకో, ఇందులో ఏది నువ్వు కరెక్ట్గా ఉన్నావు చూస్తే ఆ పీస్ ఉందన్నమాట, నీలో కీ పీస్ ఉంది. మళ్ళీ 2వ పీసు, 3వ పీసు, ఆ 4 పీసులు కలగానే కీ వచ్చిందంటే నీకు మళ్ళీ నువ్వు ఓపెన్ చేసే పనే ఉండదు. కీ నీ దగ్గర ఉందా, ఆ వాగ్దానాలన్నీ నీవే. దేవుని స్తోత్రం. ఏ మొక్క లేకపోతే మాత్రం సంపాదించుకో. హల్లెలూయా. మొదటిది ఏంటి? మహోన్నతుని చాటున నివసించుట. మహోన్నతుని చాటున నివసించుట. మహోన్నతుని అనే మాట ఎంత గొప్ప తెలుసా? దేవుడు తన గురించి తాను ఈ పేరుని చెప్పుకున్న చాలా సందర్భాలు ఎలా ఉంటాయంటే, అసలు అన్నిటికన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పే చోట. నీవు మహోన్నతుడికి సమానంగా నిన్ను చేసుకోవాలనుకున్నావు, అపవాది ఏమని చెప్పుకున్నాడు తెలుసా? నేను మహా ఉన్నతుణ్ణి, నేను నీకు అందేవుణ్ణి కాదు, మహా ఉన్నతుణ్ణి, నాతో సమానంగా చేసుకోవాలనుకుంటున్నావా? అలాంటి చోట్ల ఈ మహోన్నతుడు అనే పదం ఎక్కువగా వాడబడుతుంది. ఇక్కడ చెప్పాడు, మహోన్నతుని చాటున విశ్రమించువాడు. మహోన్నతుని చాటున ఉండాలట, చాటున ఉండాలట. మహోన్నతుని బయట కాదు, మహోన్నతుని బయట కాదు, మహోన్నతుని చాటు. మీరు ఎవరైనా కుక్క పిల్లలు పెంచుకున్న వాళ్ళు అయితే నేను చెప్పింది మీకు చాలా సింపుల్గా అర్థం అవుద్ది. ఎలా అంటే, ఆ కుక్క పిల్ల బయట ఉందనుకోండి, ఏదైనా కుక్క అలా వెళ్తుంది అనుకోండి, ఏం మాట్లాడదు, గమ్మును సైలెంట్గా ఉంటుంది. అది కనుక గేట్ వేసి ఉండి కుక్క పిల్ల మన లోపల ఉందనుకో, బయట కనుక కుక్క ఉంటే ఈ లోపల వేరంగం ఆడుతుంది. ఓ కై 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 అని. ఎందుకో తెలుసా? అది రాదు లోపలికి.
అది రాదు అని లోపల రెచ్చిపోతే మనకేం పర్లేదు, అది గేటు దాటి రాదు, మనం గేటు బయటికి వెళ్దాం, ఏం పర్లేదు అనుకుంటా. కానీ ఇది సింగిల్గా బయట ఉందంటే సైలెంట్గా ఉంటుంది. అదే దాన్ని ఓ చైన్ పట్టుకుని కట్టుకుని యజమాని ఉన్నాడు అనుకో పక్కన, ఆ కుక్క వెళ్తున్నట్టు ఓ రెచ్చిపోతుంటుంది. ఇది ఎందుకో తెలుసా, ఈడున్నాడు, మనకేం ప్రాబ్లం లేదు, ఈడున్నాడు. అదే ఎవడో లేడనుకో నోరు మూసుకుని ఉంటుంది సైలెంట్గా, అది తినేస్తారా బాబు మళ్ళీ అనుకుంటా. మహోన్నతిని చాటున. అందుకే బయట కుక్కలు ఉంటాయి, కుక్కలతో పోల్చానని అనుకోవద్దు, ప్రభు పోల్చింది కూడా చెప్తాను. బయట కూడా కుక్కలు ఉంటాయి. అరే చూడు ఎంత బలంగా ఉన్నాయి, దాన్ని చూడు, దాని ముఖం మీద ఘాట్లు ఉంటాయి, బాడీ మీద ఘాట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి. అవి ఆల్రెడీ చాలా దెబ్బలు తినేసినాయి. మన కుక్క పిల్ల ఉందే, దాని ఒంటి మీద ఏ దెబ్బలు ఉండవు. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ముందే దానికి వ్యాక్సిన్లు చేయించి దాని సంగతి ఏంటో దానికి చూసుకుంటాం. అదైతే బయట తిరగాలి, ఎత్తకాలి. దీనికి హెల్త్ ప్రాబ్లం వస్తే మనం చూసుకుంటాం, దానికి హెల్త్ ప్రాబ్లం వస్తే బయట ఉన్నదానికి ఆ ప్రాబ్లంతో అది చచ్చిపోద్ది, లేదా చాలా రోజులు సిక్కాయి, ఆ తర్వాత ఎప్పుడో రికవర్ అవుతుంది. బయటికి లోపలికి తేడాలా ఉంటుంది. నువ్వు కుక్కలతో పోలిస్తే కుక్క కాదు నేను చెప్పింది, కుక్కను బయటోడితో పోల్చాను, లోపల నేను ఎవరితో పోల్చాను, కుక్క పిల్ల. ఓసారి ఒక అతను మీ దేవుడికి, హిందూ మతోన్మాదుల ప్రశ్నలు ఉంటాయి కదా, మీ దేవుడు అన్యజనుల్ని కుక్కలతో పోల్చాడు అన్నాడు. కుక్కలతో పోల్చాడు, అదేరా స్త్రీ వస్తుంది కదా, స్త్రీ వచ్చి నా కుమార్తె ప్రాబ్లంతో ఉందో విడిపించు అంటే ప్రభు ఆహారం రొట్టెల గురించి చెప్పిన సందర్భంలో అక్కడ ఆమెని ఏమన్నాడు, కుక్క పిల్ల, కుక్క కాదు. ఎవడైనా తిట్టేటప్పుడు కుక్క పిల్లని తిడతాడా? అసలు కుక్క పిల్లని ఎప్పుడు వాడతారు, బుజ్జు కుక్క పిల్లలాగా భలే ఉన్నాడురా అంటాం. కుక్క పిల్లని ఎప్పుడు ముద్దుగానే వాడతాం, తిట్టడానికి వాడడం. కుక్కనే మనం రకరకాలుగా వాడచ్చు, కుక్క పిల్లని అలా వాడు. యేసు ప్రభు కుక్క అన్నాడా కుక్క పిల్ల అన్నాడంటే కుక్క పిల్ల అన్నాడు, దేవుని స్తోత్రం. ఇంక మన మీద నిందలేదుగా, కుక్క పిల్లని ప్రభు పోల్చాడు. ఎందుకో తెలుసా, అది యజమానుడి దగ్గర ఉంటుంది, బయటికి వెళ్తాం. యజమానుడే దాని ధైర్యం, ఆ గేటే దాని ధైర్యం, దాని వెనకాల ఉన్నప్పుడే దాని యొక్క బలం అంతా. గబుక్కుని తలుపు తీగానే సైలెంట్ అయిపోతుంది. మనందరం ఏం చేయాలో తెలుసా, మహోన్నతిని చాటున నివసించాలి. హల్లెలూయా. తలుపు చాటున ఎవడన్నా ఉండి మాట్లాడారనుకోండి, ఎవరన్నా మాట్లాడితే తలుపు కనపడుతుంది మనిషేడి అంటాం. మనం కనపడకూడదు, ఎప్పుడు మన నుండి దేవుని వాక్యం కనబడాలి. హల్లెలూయా. మహోన్నతిని మనం ముందుండాలి, మనం మహోన్నతిని వెనకాల ఉండాలి. వాడికే ఈ వాగ్దానాలు, వాళ్ళకే ఈ వాగ్దానాలు. కొన్ని చర్చలు చూసినప్పుడు ఇలా అనకూడదు, ఊరికి నేను చెప్తున్నాను. ఆ చర్చిల్లో పాస్టర్ గారు ఎలా ఉంటారు, వెనకాల పెద్ద సిలువు బొమ్మ, యేసు ప్రభు బొమ్మ పెద్దగా వేసి ఉంటాయి. నాకు అర్థం అవ్వలేదు, నాకు ఎందుకో పొద్దున్న చదువుతుంటే అది గుర్తొచ్చింది. నిజమే, వాళ్ళు వెనకాల పాడేశారు, దేవుణ్ణి వెనకాల పాడేశారు వాళ్ళు. అలా బొమ్మలు వేసుకున్న వాళ్ళు అందరి గురించి అంటలేదు, కానీ అలా బొమ్మలు వేసుకున్న సంఘాల్లో అతి ఎక్కువ శాతం దేవుడు ఎప్పుడు వెనకాలే వాళ్ళకి, దేవుడు ఎప్పుడు రెండో వాడే వాళ్ళకి. మొన్న ఒక చర్చిలో ప్లేస్ కోసం అడిగితే పెళ్ళంటే ఏముందంట, పెళ్ళంటే కాదు, అంతకు ముందు నుంచి కూడా అదే చర్చిలో శుభ్రంగా పెద్ద పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్ అంట. పాస్టర్ గారు అబ్బాయి పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్, ఆ తర్వాత ఇంకా 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 తతంగాలు. దేవుడు ఎక్కడున్నాడు వాళ్ళ జీవితంలో, వెనకాల. మనకు మాత్రం కృప, నా బైబిల్ నా ఎదుర్కొంటూ ఉంటుంది, దేవుని స్తోత్రం. మహోన్నతుడు మనకు ముందు ఉంటాడు, మన జీవితంలో కూడా అలా ఉండునుగాక. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ ప్రభు మనకి ముందు ఉండాలి. ఒక శుభకార్యం ముందు ప్రభు చిత్తం ఏంటి, ప్రభు ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతే. ఏదో బ్యాడ్ థింగ్ జరిగింది చర్చ్లో, లేదా మన లైఫ్లో, మన జీవితంలో ఏదో బ్యాడ్ థింగ్ జరిగింది, ఎవరు చనిపోవడం లేదా మరొకటి జరిగింది. ఇప్పుడు దేవుని ప్రకారం ఎలా చేయాలి? దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? ప్రతీది ముందు మహోన్నతుడు, వెనకాల మనం ఆమెను చెప్దామండి. మనం ముందుకు వెళ్ళిపోద్దు, దేవుని వెనక పెట్టద్దు. దేవుడు ముందు, ఆయన వెనకాలే మనం. ఇది వాగ్దానాలకి పొందుకోవడానికి మొట్టమొదటి కీలో భాగం, అత్యవసరమైన భాగం. చాలాసార్లు తొందరపడి మనం నిర్ణయాలు తీసుకుంటాం, తొందరపడిపోయి మనమే ముందుకు వెళ్ళిపోతాం, గొడవ పడాలంటే తొందరపడి మనమే కాదు, ఒకరితో ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళాలి. తలుపు చాటు నుండి మాట్లాడినట్టుగా వాక్యం వెనకాల నుండి మాట్లాడు. నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా సరే అది వాక్యాన్ని దాటిపోకూడదు.
ఎంత గొడవ, ఎంత అటుపక్క గొడవ పడినా మనం మాట్లాడినా అది దాటి వెళ్ళిపోకూడదు. ఊరకొక్కరికి ఏముంది, ఎక్కడికైనా తిరుగుతాయి. కానీ పెంపుడికి ఒక దాటి వెళ్ళకూడదు. మనకి ఒక బార్డర్ ఉంది. మన బార్డర్ దాటి మనం వెళ్ళకూడదు. మౌనతని చాటున నివసించుదుము. దేవునికి స్తోత్రం. ఆ వెనకాలే మన జీవితం. ఎప్పుడు నువ్వేం చేయి ఆ వెనకాలే, నువ్వు ఎలాంటి పరిస్థితి ఆ వెనకాలే. అంతే తప్ప ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేస్తే బాగుంటుంది మాట్లాడొద్దు అలాంటి మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేశారు, పాస్టర్ గారు. వాళ్ళ చర్చిలో ఎవరో చనిపోయారట. 1 year అయిందట. 1 year అయితే ఆయన అడిగారట, ఇలాగా సంవత్సరికం చేద్దాం అనుకుంటున్నామండి, ప్రార్థన పెట్టండి అని. నాకు ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి, బ్రదర్ ఎలా అంటున్నారు, మనం చేయొచ్చా అని అడిగాడు ఆయన. నేను వెంటనే పంతులు గారిని తీసుకెళ్ళి చేయించమన్నాను. ఎందుకంటే ఆయనే చేస్తుంటాడు. ఈ సంవత్సరికాలు అనేవి పాస్టర్లు చేయరు. ఎవరు చేస్తారు? పంతులు చేస్తారు. వాళ్ళ పద్ధతి అది. ఎందుకు చేయాలి మనం? నేను అన్నాను, బైబిల్లో దానికి సంబంధించి లేదు. ఆయన చెప్పి మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమన్నా తెలుసా, పోనీ సంవత్సరికం కాకుండా జ్ఞాపకార్థ గుడి కింద పెట్టచ్చా అని అడిగిందంట ఆవిడ. మళ్ళీ ఫోన్ చేశాడు ఈయన. ఉద్దేశం మాత్రం ఏంటి, సంవత్సరం అయింది. ఉద్దేశం సంవత్సరికమే, పేరు. ఎందుకంటే క్రిస్టియానిటీలు అన్నయ్యే కదా, పేర్లు మార్చుకుని చేసుకుంటాం. నేనన్న ఉద్దేశం అదైతే ఇంకేంటండి. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన. కృతజ్ఞత కూడి కింద పెట్టచ్చా? ఎందుకు కృతజ్ఞత? ఎందుకు? నేను అడిగేది ఏంటంటే, మనకేంటి దాంతో మనకు సంబంధం లేదు. ఏదైనా బైబిల్లో ఉంటే దాని వెనకాల మనం ఉందాం. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉందా, దాని వెనకాల మనం ఉందాం. బైబిల్లో లేదా, దాన్ని పక్కన పడేద్దాం. మహోన్నతుని చాటున నివసిద్దాం. నువ్వు ఏం చేసినా దాని చాటునే. వాక్యం చెప్పింది, ఆ వాక్యం వెనకాల మనం నడుచుకుంటూ పోవడమే. వాక్యం అక్కడ ఇలా చెప్పలేదా, అక్కడ ఆగిపో. ఇక మారు ఆలోచన మన ఎవ్వరి జీవితాల్లో వద్దు. దేవునికి స్తోత్రం. వద్దు ఇంకా. ఎందుకంటే వాగ్దానాలు ఎక్కడున్నాయో తెలుసా? దేవుని చాటున ఉన్నవాడికి. హల్లెలూయా. వాగ్దానాలు దేవుని దాటి వెళ్ళిపోయేవాడి దగ్గర కానీ, దేవునికి ఎడమగా బ్రతికేవాడి దగ్గర కానీ, దేవుని చిత్తాన్ని వదిలేసేసేవాడి దగ్గర కానీ వాగ్దానాలు లేవు. వాళ్ళ దగ్గర నిజమైన ఆశీర్వాదాలు లేవు. నిజమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో తెలుసా? యేసు వెనకాల ఉండిపోయినవాడి దగ్గరికి, వాక్యం వెనకాల బ్రతికేవాడికి, వాక్యపు పంచన బ్రతికేవాడి దగ్గరే ఆ విశ్రాంతి ఉంటుంది. పిల్లల్ని పెంచేవాళ్ళు కూడా జాగ్రత్త అండి. మీరు పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచండి. దేవుని చాటుని పెంచండి. హల్లెలూయా. బయట ఎలా ఉంటుందో తెలుసా? నా భార్య వాళ్ళ బంధువురాలే చిల్డ్రన్స్ డాక్టర్ అనమాట ఆమె. అయితే అక్షయ్ 7వ నెలలో పుట్టేశాడు. వాడు పుట్టేస్తే వాడికి చిన్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. కొంచెం బాగా సన్నగా వాడు ఉండేవాడు. కొంచెం వీక్గా ఉండేవాడు. ఫీవర్ వస్తే ఫిట్స్ వచ్చేసి ఆవిడ కొన్ని సలహాలు ఇచ్చారు. ఏంటంటే, మీ అబ్బాయి కొంచెం బాగా పరిగెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత ఆటలు ఆడించండి, పార్కులకి తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్తో ఆడుకునేలా చేయండి. ఎందుకో ఆటలాడిస్తే స్టామినా పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. సైకిల్ తొక్కించండి, సైకిళ్ళతో వీధుల్లో తిరిగేలాగా చేయండి. తర్వాత ఇంట్లో వదిలేకుండా ఫ్రెండ్స్తో ఉండేలా చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇదే కదా. స్కూల్స్ తెరుస్తారు కాబట్టి చెప్తాను. స్కూల్లో ఎలా ఉంటుంది? సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం, అరకు తీసుకెళ్తాం పెద్దగా ఉంటే పెద్ద స్కూల్ ఉంటే కాశ్మీర్ తీసుకెళ్తాం, సిమ్లా తీసుకెళ్తాం, ఊటీ తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తాం, ఇక్కడ తీసుకెళ్తాం. పిల్లోడికి నాలెడ్జ్ పెరుగుద్ది. తర్వాత డ్యాముల దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళు వాటన్నిటి దగ్గర తీసుకెళ్ళగలరు కానీ ఆ ప్రకృతిని సృష్టించిన దేవుని దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళగలరా? వల్ల అవుద్దా? ఇవన్నీ అనమాట. అంటే ఆరోగ్యం బాగుండడానికి, జనరల్ నాలెడ్జ్ రావడానికి, తర్వాత మానసిక పరిపక్వత కలగడానికి, ప్రజలతో ఎలాగ నడుచుకోవాలో తెలియడానికి, వీటన్నిటినీ చేయడానికి బయట లోకములో తిప్పమని వాళ్ళు సలహాలు ఇచ్చారు. నేను సింపుల్గా బయటకు వచ్చి అలాంటివి ఏం వద్దు, వాడికి అలాంటివి వద్దు. నేను దగ్గరుండి అడిగారు, బైబిల్ ఇది, వాక్యం ఇది, ఇలాంటి ఈ విషయాలు లోతైన ఎప్పుడు చెప్పలేదు. నేను అడిగి ఆడించడానికి ఎప్పుడు బయటికి పంపించలేదు. పార్కులకి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఎప్పుడన్నా నేను పార్కులో షూటింగ్ అయితే వచ్చినప్పుడు పార్కుని చూసాడు తప్ప ఎప్పుడు అని పార్క్ తీసుకెళ్ళా.
బీచ్ దగ్గర షూటింగ్ అయితే ఆడు వచ్చి ఉండొచ్చు తప్ప ఎప్పుడు సరదాగా బీచ్లో తిరుగు ఆడుకు ఒక్కసేపు ఆట విడుపు చాలా తిరిగేస్తున్నాం కదా, ఆదివారం వచ్చింది లేదా సెలవు వచ్చింది లేదా ఖాళీగా ఉంది ఫ్యామిలీతో సరదాగా తిరుగుదాం, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. వాడి దగ్గరికి ఫ్రెండ్స్ రారు, వాడు ఎవరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు. వాడికి ఏ ఆటలో రావు, గబుక్కుని ఏదన్నా ఇలా వేస్తే క్యాచ్ పట్టుకోవడం రాదు వాడికి, ఏ ఆటలో రావు. కానీ బహుశా ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుద్దేమో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గేట్ అవతల గురించి చెప్తావేటి, గేట్ లోపల అన్నీ ఉన్నాయి. అర్థమైందని చెప్పేది. గేట్ బయట తిప్పండి, గేట్ బయట తిప్పండి. బయట పార్క్ ఒకటే ఉండదు, పార్కులో చాలా దరిద్రాలు ఉంటాయి, పార్కులో చాలా దరిద్రాలు ఉంటాయి. ఫ్రెండ్స్ అంటే జనరల్ నాలెడ్జ్ గురించే కాదు, ఇంకా చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను అది వద్దనుకున్నాను. ఎప్పుడైనా మా అన్నయ్యల పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు వీడి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసు, నా దగ్గరికి వచ్చి, బాబాయ్ ఆడి దేని గురించి అడిగినా చెప్తాడేటి బాబాయ్, ఆడికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది బాబాయ్, ఆడు అంత అలాగే ఎలా, వాళ్ళకి ఎందుకు ఉంది, ఇది ఏ పుస్తకాలు చదువు కాదు, ఏది చదువు కాదు. నేను అంటున్నాను గేట్ లోపల అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. బహుశా బయటికి వెళ్ళి ఆడుకుంటే ఆడికి ఇంకా స్టామినా వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకా లోక సంబంధమైన నాలెడ్జ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. అది అవసరం లేదు మనకి, అది అవసరం లేదు నాకు. 13 సంవత్సరాలు దాటిపోద్ది వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి. బహుశా నాకు తెలిసి 2 సార్లు వచ్చినట్టుంది అంతే. ఆడికి ఫీవర్, ఆడికి బలహీనతలు ఏమి రావు, వాడి ఏ బలహీనతలు రావు. ఇదంతా కారణం ఏంటి చెప్పిన, దేవుని దగ్గర వదిలేసాం మనం అండి. దేవుని స్తోత్రం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ పిల్లల్ని బహుశా బయట అక్కడికి ఇక్కడికి తిప్పి గార్డెన్ పార్టీలు కానీ అక్కడికి తిప్పితే వాళ్ళకు కొన్ని విషయాలు తెలియచ్చు. అవసరం లేదు. బయట రోజులు బాగోలేదు, అస్సలు బాగోలేదు. బైబిల్ కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు కూడా చెడిపోయి వస్తున్నారు. సేవకులు పిల్లలు బైబిల్ కాలేజీలోనే చెడిపోయి వస్తే పార్క్ దగ్గరికి వెళ్ళి చెడిపోయి రాడా, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెడిపోయి రాడా, ఏంటి క్యాంపులకి వెళ్ళి చెడిపోయి రారా, ఏదో ఒక చెడు అపవాది వాళ్ళకి అంటిస్తాడు. జాగ్రత్త నీ పిల్లల విషయంలో. అంతగా నీ పిల్లలకి ఆట విడిపు కలిగించాలంటే మీ అమ్మమ్మల దగ్గరకో నానమ్మ దగ్గరకో తాతయ్యల దగ్గరకో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదలండి. వాళ్ళ దగ్గర ఉంటుంది జీవితం అంటే ఏంటో. ఎందుకంటే వాళ్ళకి ఆండ్రాయిడ్ లేదు వాళ్ళ టైంలో చెత్త చెదరలేదు. వాళ్ళు ఏం 4 మంచి మాటలు చెప్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. లేదా అంతగా ఏమైనా కావాలంటే మంచి ఫుడ్ తెచ్చి ఇంట్లో పెట్టు. లేదు సరదాగా హోటల్కి రెస్టారెంట్కి తీసుకెళ్దామని కూడా అక్కడ దరిద్రం ఉంటుంది, దాని నిండా దరిద్రం ఉంటుంది. ఇలా కూర్చోగానే అక్కడ వేస్తాడు, మంచి సినిమా ఒకటి వేస్తాడు. అదేంటో మనం తెలియకుండా పిల్లలకి పెంచినందుకు అది చాలా టేస్ట్గా కనబడుతుంది. ఇప్పుడు మన అందరూ చూసే దీంట్లో ఏం లేదు అనుకున్నాం కాబట్టి మనం పక్కన దాన్ని వదిలేయగలుగుతాం. వీళ్ళకి తెలియదు కదా, బొమ్మలు ఆ డ్యాన్సులు అవన్నీ వీళ్ళకి తెలియకుండా పెంచుతున్నప్పుడు వాటికి వెంటనే అట్రాక్ట్ అయిపోతారు. ఈరోజు నువ్వు వాళ్ళకి ఆ అట్రాక్ట్ అయినా వాళ్ళు సాటిస్ఫై చేయడానికి తగిన వనరులు వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, నువ్వు ఇవ్వకపోవచ్చు. కానీ ఒకరోజు వాడి దగ్గరికి వస్తాయి అవన్నీ, అప్పుడు చెడిపోతారు. నీ పిల్లల్ని మహోన్నతిని చాటుని పెంచు. హల్లెలూయా. ఒకవేళ లోపలే పెంచడం వల్ల లోక సంబంధమైన నాలెడ్జ్ అడిగి రాకపోతే పర్వాలేదు, పోతే 4 డబ్బులు పోతాయి. లోక సంబంధమైన నాలెడ్జ్ లేకపోతే, లేదా ఎవరి చేతుల్లో మోసపోయి కొంచెం ఇబ్బంది పడవచ్చు. పాపంలో పడిపోరుగా. లేదా ఒకవేళ నిజంగానే డాక్టర్స్ చెప్పినట్టు పెద్ద ఆరోగ్యం రాకపోవచ్చు. మనకు ఆరోగ్యం లేకపోయినా స్వస్థపరిచే డాక్టర్ ఇంట్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంక దాని గురించి మనకు కంగారు ఎందుకు? మనం చేయాల్సిన పని మాత్రం మహోన్నతుని చాటున మన పిల్లల్ని పెంచుతాం. రేపు నా చేతి కింద నుంచి వాడు హైట్ పెద్దవాడు అయిపోతారు కాబట్టి వాడు పెరిగే టైంలో ఎలా ఉంటాడో నాకు తెలీదు. నేను మాత్రం మహోన్నతుని చాటుని పెంచాను. నేను దగ్గరుండి దేవుడి గురించి నేను చెప్పకపోవచ్చు. నా భార్య కూడా చాలా తక్కువ వాడితో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ మహోన్నతుని చాటును వదిలేసినందుకు దేవుడు వాడికి కృప చూపించాడండి. దేవుని స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని వాడు నిలబెట్టుకున్నాగాక. గట్టిగా చెప్తాం ఆమెనని. ఆమెను. హల్లెలూయా. మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? మన పిల్లల్ని చాటును పెంచుతున్నామా, ఏదో ఓడబడిసే లోకంలోకి వెళ్ళని బయట పెంచుతున్నామా? చాటుని పెంచుతున్నామా, ఏదో పెద్ద బ్రిలియంట్ అయిపోవాలని బయట పెంచుతున్నామా? నేను మీతో మాట చెప్తాను. మీ బిడ్డ నెలకు ఒక 10,000 15,000 సంపాదించుకునే ఉద్యోగానికి పనికొచ్చేళ్ళ తయారు చేయాలి. ఆడు బతికేయగలటం. వాడు 50,000 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళగా నువ్వు తయారు చేయాలంటే దాంతోపాటు వాడికి చాలా పాపం అంటుకుంటుంది. చాలా పాపం ఉన్న స్థలాల్లో పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
99% అవకాశం ఉంటుంది. ఎందుకు మనం అలాంటి టెన్షన్ తీసుకోవాలి? అలాంటి టెన్షన్ మనం ఎందుకు తీసుకోవాలి? దయచేసి నా మాట నీ దృష్టిలో పెట్టుకో. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చాలా జాగ్రత్త. ఎక్కువ మన లోకల్లో విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ బయట బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి చోట్ల ఉన్న స్కూల్స్లో ఎక్కువ బూతులు మాట్లాడేవాళ్ళు. స్కూల్కి ఒకటే టీచర్ని పడేస్తారు, విలేజ్ కాబట్టి ఒకడో ఇద్దరు ఉంటారు. వాళ్ళు సరిగా పట్టించుకోక వీళ్ళు ఆడుకు తిరిగి పాడైపోతారు. మీ డబ్బుల్ని ఏదైనా ఒక డిసిప్లిన్ ఉన్న స్కూల్లో మీ వాళ్ళని పడేయండి. ఆడు పాడవకూడదు, ఆడు చదువుకునేటప్పుడు పాడవకూడదు, ఇంటి దగ్గర పాడవకూడదు. నీ చేతి కింద నీ పిల్లలు ఉన్నంతకాలం వాళ్ళు డిసిప్లైన్గా దేవుని యందు భయభక్తులు గలవారిగా పెరగడానికి నువ్వు ఎంత కష్టపడాల్సి వస్తే అంత కష్టపడు, ఎంత ఖర్చు చేయాలంటే అంత ఖర్చు చేయి, ఎంత నష్టపోయినా సరే పర్వాలేదు, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా అది చేయడానికి మనం ప్రయత్నిద్దాం. నష్టం జరిగినా పర్లే. మీకు ఏమైనా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటే ఆడ ₹1,00,000 జీతం అవ్వాలి, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా అవ్వాలని మీకు కోరికలు ఉంటే దానికన్నా ముందు ఒక కోరికను యాడ్ చేసుకో. నా బిడ్డ పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. వాడు పరలోకం వెళ్ళాలి. ఎట్టి పరిస్థితి. ఎందుకు ఎండలోకి వెళ్తుంటే వెళ్ళనివ్వం, మధ్యాహ్నం నరకానికి వెళ్తుంటే వెళ్ళనిస్తావు. నీ పెట్టినే ప్రేమ ఉంటే, నిజంగా నరకం ఉందని నువ్వు నమ్మితే, పరలోకం ఉందని నువ్వు నిజంగా నమ్మితే, ఎండలోకి నీ బిడ్డని పంపను వ్యక్తివి పాడైపోయే చోటుకి నీ బిడ్డను పంపుతావా? మహోన్నతిని చాటున మనం పెరుగుదాం, మహోన్నతిని చాటున మనం పిల్లల్ని పెంచుదాం. వాళ్ళకి లోకం ఎంత పరిగెట్టిందో అంత నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటో నీకు ఇంకా ఇదే ఇదా అని అన్నా పర్వాలేదు, మనకు అవన్నీ తెలియక్కలేదు. ఇదిగో పైనుండి వచ్చు జ్ఞానం మన బిడ్డలకు నేర్పుదుముగాక. హల్లెలూయా. మహోన్నతిని చాటున నివసించే బ్రతుకులకి ఆశీర్వాదాలకు తాళపు చెవి భాగమది. మహోన్నతిని చాటున మనము మన పిల్లలు పెరుగుదము. అందులో రెండవ మాట ఏం చెప్పాడు తెలుసా? యెహోవా నా ఆశ్రయం, నా ఆశ్రయం. దేవుడట మనకి ఆశ్రయం అని అని చెప్పుచున్నాను. ఆశ్రయం అంటే ఎప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మనం దేన్నైనా హెల్ప్ తీసుకుంటాం కదా, దాన్ని ఆశ్రయించుట అంటాం. ఈ కీ యొక్క సెకండ్ పార్ట్ ఎక్కడుందంటే దేవుణ్ణి మనం ఆశ్రయించడంలో ఉంది. మొదటి పార్ట్ ఏంటంటే దేవుని వెనకాల అన్నిటికీ ముందు దేవుడే, ప్రభు చూసుకుంటాడు. బైబిల్లో ఏముంది? అలా చేద్దాం. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ వద్దంటుందా? మానేద్దాం. అన్నీ ఉంటాయి బైబిల్లో. మహోన్నతిని చాటున. రెండోది, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా పని వచ్చినప్పుడు నీవు దేనిని ఆశ్రయిస్తున్నావు? దేనిని ఆశ్రయిస్తున్నావు? ఒక సోదరుడు చాలా మంచి విశ్వాసి, పిలుపు కలిగి సేవ ప్రారంభిస్తున్న వ్యక్తి, సేవకుడు. అయితే అతను చర్చి కట్టుకోవాలి. చర్చి కట్టుకోవడానికి నన్ను అడిగాడు. ఒక ప్లాన్ నేను గీసిచ్చాను. నేను ఎలాగ ఆ ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి నేను ఏదో గీసిచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ మేస్త్రి మార్కింగ్కి వచ్చి ప్లాన్ చూసి ఇలా అస్సలు కట్టకూడదండి అన్నాడట. అంటే ఏముంది? వాస్తు. ఇలా అస్సలు కట్టకూడదు. అతనేమో తెలిసినవాడు, తెలిసిన బంధువుల ద్వారా వచ్చినవాడు, తెలిసిన బంధువు కూడా ఆ సేవకునితో ఉన్నాడట. ఉండి వాళ్ళిద్దరు ఇబ్బంది పెడుతున్నాడు. ప్లాన్ మార్చాలి. ఇదేంటి కిచెన్ ఎక్కడ ఉంది, ఇదేంటి ఇలా పెట్టారు, ఇలా వంకరగా కట్టకూడదు, అలా కట్టకూడదు, ఇలా కట్టకూడదు అని చెప్తున్నారట. నాకు ఫోన్ చేశాడు. అన్న ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. లేదు నువ్వు చెప్పు, నువ్వు ఇలా చెప్పు నువ్వు అంటే, ఇలా మా బంధువు ఆయన ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు. మొత్తానికి ఆ రోజు ఏదో మార్కింగ్ చేశారు, వెళ్ళిపోయారు. రాత్రి నాకు ఫోన్ చేశాడు. అన్న మొత్తం మార్చేస్తున్నారు, ఇలా చేయడానికి నాకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నాకు అసలు ఇష్టం లేదు, నాకు వద్దు, ఆస్తు కూడా లేదంటే మేస్త్రి అన్నాడట, నేను ఇలా కట్టి వెళ్ళిపోతే నాకు బాగోదు, రేపు కట్టి వెళ్ళిపోయినా బాగోదట. ఇది ఎక్కడ వాస్తు సిద్ధాంతం తెలియదు. ఎవరైనా చూసినప్పుడు నాకు మళ్ళీ బిల్డింగ్లు వస్తాయంటే ఇలా కట్టారని ఇలాగ అంటున్నాడు. ఏం చేద్దాం, నాకు అస్సలు ఇష్టం లేదని వాళ్ళు చెప్పింది. అయితే మొఖం మీద చెప్పే విషయం, నా బిల్డింగు నేను కట్టించుకుంటాను, నువ్వెవడవు మధ్యలో, నువ్వెవడవే. అతను ఇల్లు కట్టుకున్నాడు అనుకుందామండి. నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి బయట యెహోవాయే ఈ గృహానికి అధిపతి అని బోర్డు పెట్టుకుంటాడా?
పెట్టుకుంటాడా? పోనీ నేను తెచ్చి ఫ్రేమ్ తగిలిస్తే ఏమంటాడు? నా ఇంట్లో నువ్వెవడరా ఫ్రేమ్ తగిలించాడు? ఏంటి ఫ్రేమే తగిలించకూడదా? నీ ఇంట్లో నేను ఫ్రేమ్ తగిలించకూడదు, కానీ నా ఇల్లు మాత్రం నీకు నచ్చినట్టు కట్టుకోవాలి, నువ్వెవడరా మధ్యలో? చెప్పు ఆ విషయం. మనోడు చెప్పాడు మరుసటి రోజు, ఇది నా చర్చ్, నాకు ఇలా కావాలి, కట్టు, లేదో ఇంకొకరిని చూసుకుంటాం. మేస్త్రాడు ఒకడేనా? ఆడొకడేనా? మోషేకి సమాధి అవ్వడానికి ఎవడో లేకపోతే మికాయిలు వచ్చాడు. ఎవడో కట్టకపోతే దేవుడు దేవదూతలు పంపుతాడు, గట్టిగా స్తోత్రం చెప్పు. అలాంటి రికార్డు కూడా సృష్టించేస్తాడు ఎవడొకడో. సరైన విశ్వాసం కలిగినాడు ఆ రికార్డు కూడా సృష్టించేస్తాడు. పడుకున్నానంటే పొద్దునకి ఎవడో కట్టేసిపోయాడని. లోటా మనకేమైనా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, నా సహోదరులారా, ఏంటి యేసు ప్రభుని పిరికోడన్న యాకోబు, పిచ్చోడన్న యాకోబు తన తమ్ముడు ఇలా అంటున్నాడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి. దేవునికి స్తోత్రం. చెప్పు మొగం మీద, నా ఇల్లు ఇది, నా ఇల్లు. ఏమనుకోవద్దు, ఇలాగట్టే ఏమన్నా అనుకూలం అంటే వెళ్ళిపో. ఉత్తరే కడతాడా మనకి? ఉత్తరే కడితే మాత్రం వింటామన్నమాట. ఇది కట్టేటప్పుడు మేస్త్రిలో ఇది ఎత్తు, అది పల్లం, దీనికన్నా అది ఎత్తు, దీని పక్కనేమో బాత్రూము, దీంట్లోనేమో బాత్రూము. కట్టేటప్పుడు లోకల్ మేస్త్రిలే, ఈ పని పూర్తవుద్ది అంటావా బాబు అనేవాడు. నువ్వు కట్టు చూద్దాం, నువ్వు కట్టు అసలు చూద్దాం. ఒకరోజు వస్తే 2 రోజులు పని అయిపోయేది, ఒకరోజు వస్తే 2 రోజులు పని అయిపోయేది. ఇంచుమించు 4 నెలలు కూడా పూర్తి అవ్వకుండా వెనకాల ఒక బెడ్రూము, కిచెను, హాలు, చర్చు, బాత్రూములు, కాంపౌండ్ వాళ్ళు, బయట వరకు అంతా పూర్తి అయిపోయింది. దేవుని స్తోత్రం. వాళ్ళెవరి మధ్యలో? డబ్బులు నాయి, స్థలం నాది, దీన్ని కట్టమన్నవాడు నా దేవుడు. నా దేవుడికి నచ్చినట్టు చేసుకోవాలా, వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవాలా? మీరందరూ ఇల్లు కట్టేటప్పుడు మీ మేస్త్రుల దగ్గర ఈ ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు. మొహమాట పడి ఉంటావు, పాపాన్ని క్షమించమని అడుగు. ఒకవేళ కట్టుకోవాలనుకుంటే మొహమాట పడకో. ఇల్లే కాదు పెళ్ళైనని అప్పుడు దాకా మన ముఖం చూడండి మేనత్త లోపలికి వచ్చి, ఏట్రా బాబు గుమ్మాలు అలా వదిలేసేవేట్రా బాబు, తోరణాలు అయ్యి అంటది. అర్జెంటుగా బయటకు పో అని చెప్పు. తోరణాలు ఉండవు అత్త, నీకేం కావాలంటే తినేళ్ళు ఇక్కడ అన్నీ చూసుకుంటాం, నీకు తోరణాలే కావాలంటే ఇంట్లో ఉండక వెళ్ళిపో. అదేట్రా బాబు గుమ్మాలకు పసుపేది అంటతాయి. ఎప్పుడు మన మొఖాలు చూడరాళ్ళు, ఎప్పుడు మన బాధల గురించి ఆలోచించరాళ్ళు. మన ఇబ్బందులు ఉన్నామని తెలిస్తే ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాం, ఫోన్లు చేయరేళ్ళు. ఈ మేనమామలు, మేనత్తలు, మేనల్లుళ్ళు, మామయ్యలు, ఈ అత్తలు వీళ్ళందరూ ఇలాంటి శుభకార్యం వచ్చినప్పుడు చెడగొట్టడానికి వస్తారు వాళ్ళు. అది కావాలి, ఇది కావాలి, ఇది పెట్టవా, అది పెట్టవా వచ్చి చెప్తుంటారు. ఏమంటే ఆయన ఒప్పుకోవట్లేదు. నేను అనుకుంటాను మనసులో, వీళ్ళందరూ ఎలా అంటున్నారంటే, పెళ్ళి నా ఇంట్లో చేసుకున్నాను, నా కూతురు పెళ్ళి, వాళ్ళదేంటి అధికారం? వాళ్ళ కూతురు పెళ్ళిలో నీ అధికారం ఒప్పుకున్నారు వాళ్ళు? నీ కూతురు పెళ్ళి ఏంటి? మనందరం ఒక తప్పు చేస్తున్నాం, మొహమాట పడుతున్నాం. నేను యెహోవాను ఆశ్రయించుచున్నానని చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆశ్రయించడం కాదు, ఆశ్రయిస్తున్నానని చెప్పుచున్నాను. ఎక్కడైనా పనిచేసేటప్పుడు మనం కొన్నిసార్లు ప్రసాదం ఇస్తారు వాళ్ళు. ప్రసాదం ఇచ్చేటప్పుడు ఆయనేమో ఓనరు, మొహమాట పడే సందర్భాలు చెప్తున్నాను. మనకి జీతం ఇచ్చే యజమాని దగ్గర కానీ, లేదా ఊళ్ళో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు కానీ, లేదా మనకి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు కానీ మనకి చాలా ఐడియాస్ ఇస్తారు. నీకు దేవుని చిత్తం ఏదో తెలుసు, దేవుడు నీతో మాట్లాడాడు, ఆ దారిలో వెళ్తున్నావు, ఐడియాలు ఇస్తారు వాళ్ళు. మన మీద ఇష్టంతో కావచ్చు, లేదంటే సాతాను వాళ్ళని వాడుకోవడం కావచ్చు, లేదా ఏదైనా కారణం వాళ్ళకి అలవాటు కావచ్చు, వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, మనకు కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది దేవుని చిత్తానికి పక్కకి వెళ్ళేదైతే నువ్వు విని నవ్వి వదిలేయి. కొండ బద్దలు కొట్టేకు, నేను ఇలా చేస్తాను, నువ్వు చెప్పు. బద్దలు కొట్టకుండా కూడా చెప్పచ్చు. మనం కొండల బద్దలు కొట్టకుండా కూడా మనం నవ్వుతూ సరే అండి, చూస్తామండి, ఆలోచిస్తామని కూడా చెప్పచ్చు. కానీ మొహమాట పడుతున్నావు, మొహమాటం. ఆడేమనుకుంటాడు కదా, ఓనర్ గారు ఏమన్నా అనుకుంటారు, ప్రసాదం తీసుకుని బయటికి తీసుకెళ్ళి పాడేద్దాం అనుకుంటాడు.
ఓనర్ ప్రసాదం ఇస్తాడు, అలాగంటే తింటానని బయటికి వెళ్తాడు. ఓనర్ ఏమనుకుంటాడు? మనసులో తిన్నామనుకుంటాడు. ఈ ఓనర్ గారి చెల్లి ఎవరో యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి అయి ఉంటుంది అనుకుందాం. ఆవిడ ఒకరోజు ఇంటికి వచ్చింది అనుకుందాం. ఈయన ప్రసాదం పెడితే ఆవిడ ఏమంటది? నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, తినకూడదంటే ఏమంటాడో తెలుసా? నువ్వు ఒకదానివేనా ప్రభువుని నమ్ముకున్నది? ఆఫీసులో కుర్రోడు చక్కగా ప్రసాదం తీసుకుని తిన్నాడని భక్తి పరుల్ని నీ మొహమాటం వల్ల తిడతారు. నువ్వు అంత ఊహించవు, అంత దూరం ఊహించవు. నేను ఇక్కడ మొహమాట పడ్డం వల్ల రేపు భక్తి పరులు ఇబ్బంది పడతారని దూరం నువ్వు ఊహించవు. దానివల్ల నష్టం జరుగుతుంది. చెప్పే మేము తినకూడదండి. వెంటనే ఆయన ఏమంటాడు? నువ్వు ప్రసాదం ఇస్తే మేము తింటున్నాం, మేము ప్రసాదం ఇస్తే నువ్వు తినవా అన్నప్పుడు నువ్వు వెంటనే ఏం చెప్పండి? మా ప్రసాదాలు మేము ఎప్పుడు మీకు పెట్టలేదండి, మాకు ప్రసాదం ఉంది, అది మీకు ఎప్పుడు పెట్టలే. ఎందుకంటే దేవుడు ప్రసాదాన్ని విగ్రహార్పితాన్ని దేంతో పోల్చాడో తెలుసా? నువ్వు విగ్రహములు అర్పించినది ప్రభువు బల్ల మీదది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేంతో పోల్చాడు? విగ్రహార్పితాన్ని రొట్టె ద్రాక్షరసంతో పోల్చాడు. మనం ఏం చెప్పాలంటే మాకు ప్రసాదం ఉంది, దానిని మేము రొట్టె ద్రాక్షరసం అని పిలుస్తాం. మీకు కాదు కదా. చర్చిలో ఎంత సీనియర్ అన్నా బాప్తిజం పొందకపోతే పక్కకి వెళ్ళి అంటాం. నాకు కావాలని ఎలా చెప్పానుకో, నువ్వు బాప్తిజం పొందలేదు కదా దించి అంటాం. మనం మొహమాటమే లేదు దాంట్లో. చర్చికి వచ్చినా యేసుప్రభుని నమ్ముకున్నా బాప్తిజం పొందకపోతే ఆడికే పెట్టాం, నీకెందుకు పెడతాం ప్రసాదం? కాబట్టి మా ప్రసాదం మీకు పెట్టం, మీ ప్రసాదం మాకు పెట్టద్దు. మీ విందుకు మమ్మల్ని పిల్లంటే మా విందుకు మిమ్మల్ని పిలుస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకు మొహమాటం? మహిమా స్వరూపియగు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయంలో మొహమాటం గలవాడై ఉండక, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం కాదు, ఆశ్రయించానని చెప్పు. ఏమన్నాడు అక్కడ? నేను నా దేవుణ్ణి ఆశ్రయించానని చెప్పుచున్నాను. హల్లెలూయా. చెప్పు. నువ్వేం మొహమాట పడద్దు. చెప్పు, నేను క్రిస్టియన్ అని చెప్పు. మా పద్ధతి ఇలాగే ఉంటుందని చెప్పు. ఓసేసి నువ్వే భక్తి చేసేట? అవును, నేనే భక్తి చేశానని చెప్పు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఆవేశపడద్దు, కొండ బద్దలు కట్టొద్దు, మాట పడద్దు. ఏంటో దాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పు, సూటిగా చెప్పు, మాట పడద్దు. విశ్వాస విషయంలో స్థిరముగా నీవు నిలుచుండు. దేవునికి స్తోత్రం. ఆశ్రయించావా? ఆశ్రయించానంతే. ఆ మాట నువ్వు చెప్పు. అండ్ ఏ పరిస్థితుల్లోనన్నా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఆ ఆశ్రయించడం ఏంటో తెలుసా? తాళము యొక్క తాళపు చెవి యొక్క సెకండ్ పార్ట్. ప్రభుని ఆశ్రయించు. డబ్బులను ఆశ్రయించొద్దు, బంధుమిత్రులను ఆశ్రయించొద్దు, సేవకులను ఆశ్రయించొద్దు. పాస్టర్ గారికి చెప్తే ఏమన్నా పాస్టర్ గారి ద్వారా పాస్టర్ గారు అస్సలు ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను ఎటువైపుకి నడిపిస్తే అటువైపుకి వెళ్ళు, పరిష్కారం అక్కడ దొరుకుతుంది. దేవుని స్తోత్రం. ఆశ్రయం. మూడో భాగం ఏంటి? నా కోట. దేవుడు ఎవరట? నా కోట. ముందు ఆశ్రయం అంటే ఏంటో తెలుసా? అవసరం వచ్చినప్పుడు ఆనుకునేది ఆశ్రయం. కోట అంటే ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ మన శరీరము నివసించు స్థలం. మన శరీరం, మనసు ఎంత దూరంలో వెళ్తుండొచ్చు, కానీ ఎక్కడట? మన దేవుడు ఎవరట మనకి? కోట. 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 నీ దేహము ఆయన కోటలో నివసించాలి. హల్లెలూయా. నీ దేహం ఎక్కడ ఉండాలి? ఆయన కోటలో నివసించాలి. మన దేహము ఆయన కోటలో నివసించాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు, క్లాత్ కొన్నావు, ఏదైనా క్లాత్ కొన్నావు, ఆ క్లాత్ని నీటిలో ముంచావు, రంగు అంతా దిగిపోతే ఏమంటాం? చాలా తక్కువ క్వాలిటీ వేసారు. వెరీ గుడ్, బాగా ఉంది. చాలా తక్కువ క్వాలిటీ అంటే నాసిరకంది ఏదో చేశారు. నీ ఒంటి మీద వేసుకునేదానికి నువ్వు అంత క్వాలిటీ చూస్తే నీ ఒంటిని తీసుకెళ్ళి కోటలో పెట్టాలి. దేవుడు క్వాలిటీ చెక్ చేయడంటారా? క్వాలిటీ డీమార్ట్లోకి వెళ్తే ఏం చేస్తున్నారు వాడు పెడతాడు ఇలాగా కికి కనాలి, అంతకుమించి సౌండ్ రాకూడదు. అది గలిబిలి సౌండ్ వచ్చిందనుకో, వీడి దగ్గర ఏదో వండకూడదు ఉంది. ముందే ఏంటి చెక్ చేస్తాడు. అప్పుడు చెక్ చేసి అవి తీసుకెళ్ళకూడదంటే తీసేస్తాడు. అప్పుడు లోపల పంపిస్తాడు. ఏంటి? డీమార్ట్లో కోటలోకి వెళ్ళాలి. కోటలోకి రాజుగారు ఉన్న దాంట్లోకి వెళ్ళాలంటే మొత్తం అంతా చెక్ చేసి
ఏది ఉండకూడదో అన్నీ తీసేసుకుని పంపిస్తారు. మన చర్చి ఆడవాళ్ళు కానీ లోపల పంపిస్తున్నారు అనుకో, మిషన్ ఎలా తీసుకోక ఇక్కడ గలగలగలగల మోగేద్ది, చెవుల దగ్గర మోగేద్ది, ముక్కు దగ్గర మోగేద్ది, కాళ్ళ దగ్గర మోగేద్ది, మెడ దగ్గర మోగేద్ది, తడ మోగేద్ది. ఏంటి ఉండకుండా మెటల్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకయ్యి మనకి ఒక్కొక్కరు ఏంటంటే ఎక్కడ మెట్లు ఉండదండి, మోగదు, కానీ అలాగ నెత్తి మీద తీసుకెళ్ళబోదు తడమంటుంది. ఏముందిరా బాబు నెత్తి మీద రంగు వేసావు కదా, ఎందుకది మనకి, ఎందుకు మనకి? డీమార్ట్లోకి వెళ్తాయని, డీమార్ట్లోకి వెళ్ళాలంటే నీ మీద అంత చెక్కింగ్ ఉంటే, కోట్లోకి నిన్ను తీసుకెళ్ళాలంటే నిన్ను తీసుకుపోతాడా? అబ్బా పెదవులు ఎంత ఎర్రగా ఉన్నాయంటే తుడితే పోతే రంగు ఇంతకే. ఒరిజినల్ కాదు అది, ఒరిజినల్ కాదు అది. గోల్డ్ ఎంత చక్కగా ఉన్నాయి, గోగితే పోతే అది కూడా రంగే. గోల్డ్లో గోల్డ్ రంగు లాంటి గోల్డ్ రంగు వచ్చింది, ఎందుకు వేసుకుంటారు తెలియదు. గోల్డ్కో రంగు ఉంది కదా, గోల్డ్ రంగు లాంటి గోల్డ్ రంగు, మరి అది ఎందుకు వేసుకుంటారో మనకు తెలియదండి జనాలు. లిప్స్టిక్ కూడా మన జనరల్గా పెదాలకి ఏ రంగు ఉండదో అలాంటి రంగు లిప్స్టిక్లు కూడా వచ్చినాయంటే, అంటే వేసుకున్నట్టు తెలియనట్టు, వేసుకున్నట్టు తెలియకపోతే వేసుకోవడం ఎందుకు రావు నాకు అర్థమవుతుంది. ఇదేం పిచ్చో జనాలకే. కానీ లోపలికి వెళ్తే మిషన్లు చెప్పేస్తాయి. నువ్వు కోటలోకి వెళ్ళి చూడు, నువ్వు రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ కోటలోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి టెస్టింగ్లు ఉంటాయి, ఆ టెస్టింగ్లో ఎక్కడెక్కడ దొరికిపోతానని అడుగు. అడుగు, నేను నువ్వు అడుగు, నా మాట ఎందుకు తీసుకోవడం? మీరు ఎలాగ నన్ను గుర్తించరు కదా నాకు తెలుసు. ప్రవక్త స్వదేశంలో హితుడు కాదన్న మాట చిన్నదనుకుంటున్నావా, చాలా పెద్దది. నువ్వు ఎలాగ గుర్తించపో. మోకాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఆ పాస్టర్ గారు ఎప్పుడు అంతే, నువ్వు చాలా మంచోడు కదా, నువ్వు చెప్పు ప్రభువా. లోపలికి వెళ్ళేటప్పుడు కోట గేటు దగ్గర చెక్కింగ్లో ఏమేమి పీకి పాడేస్తావు ఒక్కసారి చెప్పు ప్రభువా అని అడుగు. అడిగితే నీ అద్దాల జాకెట్లు, ఈ అంటుకుపోయే లెగ్గిన్ ప్యాంట్లు, ఈ పనికి మాలిన డ్రెస్సింగ్లు, మనవాళ్ళు కూడా జెంట్స్ కూడా ఈ చెత్త చెదార లగేజ్ ఉంటుంది, ఈ పక్కన పడేమ్మా లగేజ్, ఆ లగేజ్ తేక అది కోటలోకి రాకూడదు. నిన్ను చెక్ చేస్తున్నప్పుడు ఎన్ని చోట్ల మోగుద్దు అడుగు దేవుణ్ణి, ప్రభువా నీకు ఇష్టం కానివి ఏంటి, కోటలోకి రాకుండా ఆపేవేంటి, నీ శరీరాన్ని లోపలికి రాకుండా ఆపేవి నీ దగ్గర ఉన్నాయి. ఆ కోటలోకి రాకుండా ఆపే ఉన్నాయి. ఏమంటే నాకు తెలీదు, ఇప్పుడు తల నెరిసింది, రంగేసావు, బాగానే ఉంది, ఏమొచ్చింది బయట నుంచి? బాగా ఎర్రోడు ఉన్నాడు అనుకో, ఏమీ తెలియని అమాయకుడు ఉన్నాడు అనుకో, ఆడేమంటాడంటే 40 సంవత్సరాలు వచ్చిన అక్క ఒక ఇంటికి కూడా మెరగలేంటి అంటాడు. బాగా ఎర్రిబాగులోడు ఉంటే, ఓ జనరల్ నాలెడ్జ్ చిన్నగా ఉన్నవాడు ఉంటే కూడా వేసింది అనుకుంటాడు, వేసేసింది రంగు అనుకుంటాడు. ఏమొచ్చింది? నీ దేహం కోటలోకి వెళ్ళింది అనుకో, 15, 9 కాదు, నవరత్నాలు కాదు, 15 రత్నాలు, దేవుని స్తోత్రం. రత్నాలు కాదు, వజ్రాలు, అవి ఆగవు నీ జీవితాంతం. దేవుని స్తోత్రం. ఎప్పుడు? కోటలోకి వెళ్ళి, యెహోవా నా కోట. ఆ కోటలోకి ఎవడ పడితే వాడు ఏది పడితే అది పట్టుకుని రావడానికి కుదరదు. దాని బయట చెక్కింగ్లు ఉంటాయి. నీవు ఆ కోటలోకి ప్రవేశించగలిగితే అదే నీ 3వ తాళపు భాగం. ఆ కీ యొక్క 3rd పార్ట్ ఎక్కడుందో తెలుసా? నువ్వు కోటలోకి ప్రవేశించడంలో ఉంది. మొదటి పార్ట్ దేవుని చాటున నీ ఉండడంలో ఉంది. 2వ పార్ట్ మోమాటం లేకుండా నువ్వు ఆయన యందు ఆశ్రయిస్తున్నావని చెప్పడంలో ఉంది. ఆశ్రయిస్తూ ఆ విషయాన్ని చెప్పడంలో ఉంది. 3వ భాగం రేయింపగల తేడా లేకుండా ఆయన కోటలో నీ ఉండడంలో. ఆయన కోటలో చర్చకు వచ్చినప్పుడు అస్సలు అబ్బా చాలా సింపుల్ డ్రెస్సింగ్, అసలు ఏం పెట్టుకోకుండా చాలా చక్కగా కోటలో నివసించాలి మనం. ఎప్పుడో ఒకసారి అలాగ వచ్చేసి కనబడిపోతే ఇది కోట ఏంటి, చర్చి కోట అలాగని అనుకున్నారు కనుక, అంటే చర్చి కోట కాదు.
చర్చి కోట కాదు, నీవు దేవుడను కోటలో నివసించాలి. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ నీ దేహము అందులో నివసించాలి. 4వ భాగం ఎందులో ఉంది? కీ యొక్క పార్ట్, నేను నమ్ముకొను నా దేవుడని. నేను నమ్ముకొను నా దేవుడు. నమ్మకం ఎక్కడ ఉంటుందో తెలుసా? హృదయంలో ఉంటుంది. నమ్మకం హృదయంలో ఉంటుంది. నీ శరీరం కోటలో ఉండాలి, నీ హృదయంలో దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. హల్లెలూయా. నీ మనసులో ఏ మూలన దేవుని గురించి అస్సలు మన డౌట్ పడే క్యాండిడేట్ అండి మన దేవుడు. డౌట్ పడే చరిత్ర ఆయనది. ఆయన ఎప్పుడు ఎవరిని మోసగించలేదు. మనం నమ్మదగిన వారం కాకపోయినా, ఇంకా ఆ మాట ఘోరం, ఇంకా మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు నమ్ము. నీ హృదయంలో నమ్మకం, ఆపద వచ్చినప్పుడు ఆయన మీద ఆశ్రయం, నీవు ఎల్లప్పుడూ ఆయన కోటలో నివాసం. నీవు ఏం చేయాలన్నా ముందు ఆయన్ని పెట్టి మహోన్నతుని చాటును నువ్వు బ్రతికితే దాని వెనకాల ఉన్న 15 వాగ్దానాలు నీకు ఖచ్చితంగా దొరుకుతాయి. నేనేదో మీకు అరచేతిలో వైకుంఠాలు చూపించట్లేదు, మీకు మోటివేట్ చేశారా, నీకు అది వస్తుంది. నిజమేది. నీవు ఆ 4 కలిగి ఉండి ఆ కీ నీ దగ్గర ఉంటే ఈ 15 నీవే. దేవుని స్తోత్రం. ఏంటా 15? స్పీడ్గా వెళ్దాం. నేను ఆ 15 గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషం 2 నిమిషాల్లో మీకు చెప్తానండి. ఆ వాగ్దానాలన్నీ మనవే. మొదటిది, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించను. వేటగాడంటే ఎవరో తెలుసా? యాదృచ్ఛికంగా మన మీదకి ఎవరో వచ్చేసి, ఇప్పుడు చూడండి కొన్ని చోట్ల ఎక్కడికో వెళ్ళాం ప్రయాణం, సడన్గా ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చేసింది, ఏంట్రా ఇలాంటిది జరిగింది అనుకుంటాం. వేటగాడంటే అది కాదు. వేటగాడంటే నీ మీద దృష్టి పెట్టి నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని రకరకాలైన ప్లాన్లు వేస్తారు. అది వేటగాడు. నువ్వు కావాలి వాళ్ళకి. నీ శత్రువు. వేటగాడంటే నీ శత్రువు. వాడు నిన్ను నాశనం చేయడానికి, నిన్ను ఇబ్బంది పరచడానికి కొన్ని ఉచ్చులు పన్నుతాడు, నువ్వు వెళ్ళి అందులో పడతావని. ఉదాహరణకి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు, వెంటనే అడుగు ఉచ్చేస్తాడు. వీడికి మనసులో అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నాడు కాబట్టి అందమైన అమ్మాయి సంబంధాన్ని తీసుకొద్దాం, అదొక ఉచ్చు. అందులో చిక్కుకోగానే చూడండి, ఇలా నడుచుకుని వెళ్ళిపోతుంటే కాలు ఇలా పడగానే తాడు లాక్ అయిపోయి తాడు పైకి తీసిపోద్ది. తలకాయ ఎప్పుడు దాకా పైన ఉంటుంది, అది ఎత్తుకుపోయిన తర్వాత తలకాయ ఎక్కడ ఉంటుంది తెలుసా? కింద ఉంటుంది. వీడు అందులో పడగానే ఆ ఉచ్చులో, అమ్మాయి ఉచ్చులో పడగానే జీవితం తలకిందులు. ఇంకా ఎవడు కాపాడలేడండి. ఇంకా అమ్మాయిలన్నా అంతే. నీకు రిక్వైర్మెంట్ ఉంటుంది చూసావా? ఏ రిక్వైర్మెంట్ ఉందో అదే నీకు ఉచ్చు. నాకేం వద్దండి, అబ్బాయి భక్తిపరుడైతే చాలు అన్నవా, సరైన భక్తిపరుడిలా కనిపించే వేషధారి ఒకడు వస్తాడు, అయిపోయా ఉచ్చు. ప్రభువా నేను ఇదే కోరుకున్నాను. ఎవడ కోరుకోమన్నాడు? ప్రభువా నీ చిత్తం చేయని కోరుకో. నువ్వు ఏదైతే రిక్వైర్మెంట్, నాకేం వద్దు, ఉద్యోగస్తులు కావాలి చాలు, అదే ఉచ్చు వేసాడు, దొరికిపోతావు. నువ్వు ఏది కోరుకున్నావో నీ జీవితంలో అదే నీకు ఉచ్చు. జాగ్రత్త. అపవాది జాగ్రత్తగా ప్లాన్ చేసి, ముక్కు మొహం బాగుంటే చాలండి, మనకేం అవసరం లేదు, ఆ ముక్కు మొహం ఒకటే బాగుంటుంది, మిగతా ఏం బాగు, అలాంటి వస్తాడు ఒకడు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆ వల్ల చిక్కుతావు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పి. ఈ కీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, వాడు ఎన్ని ప్లాన్లు వేసినా నువ్వు దొరకవు వాడికి. దేవునికి స్తోత్రం. ఒకసారి అండి, చాలా కాలం క్రితం వైజాగ్లో ఒక ఆయన తొడగొట్టే ఒక ఆయన ఉంటాడు. ఆయన తనను తాను సింహం అని చెప్పుకునేవాడు. నేను సింహం అని. బైబిల్లో సింహం ఎవరు? గర్జించే సింహం అప్పది. అందులో బయటకు వచ్చిన ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు సింహం అయితే నేను వేటగాని రా అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? వేటగాడు కూడా సైతానే ఆయన. చదివేరా వచ్చిన వేటగాని ఊరిలో నుండి.
ఈ జనాలకు తెలియక ఎర్రోళ్ళు ఆడు సైతాను ఆడు పట్టుకున్నట్టు ఈడు అనుకుంటాడు. కాదురా బాబు, ఆడు సైతానే, ఈడు సైతానే. దేవుడు వేటగాడు కాదు, దేవుడు వేటగాడు కాదు, తప్పించేవాడు. దేవుని స్తోత్రం. నీ ప్రమాదాల్లో, నీ యొక్క సమస్యల్లో నిన్ను తప్పించేవాడు కాదు, వేటగాడు కాదు. వేటగాడు ఉరి నీకోసం ఒగ్గుతాడు, కానీ నువ్వు ఆ కీ కలిగి ఉంటే దేవుడు తప్పించేస్తాడు చాలా సింపుల్గా. ఒకసారి వరంగల్లో డానియల్ కళ్యాణ్ పైన ఒక ఆయన ఓ పాస్టర్స్ మీటింగ్ పెట్టాడు. డానియల్ కళ్యాణ్ పైన ఆయన ఒక పాస్టర్స్ మీటింగ్ పెట్టాడు. నేను బ్రహ్మాకు సంబంధించిన పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ పంచుతుంటే స్పీడ్గా టైం అయిపోతుందని పాస్టర్లు స్పీడ్గా వెళ్ళిపోతాను, నేను టక 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 పనిచేస్తున్నాను. కాసేపటికి నాకు జనం అయిపోయారు వెళ్ళేవాళ్ళు. కాళ్ళు నొప్పులు వచ్చి ఆ పక్కన ఆయన వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఎవరో రాసిన పుస్తకాలు ఒక టేబుల్ మీద పెట్టి ఒక ఇద్దరు అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు అమ్ముతున్నారు. నాకు ఇంక కాళ్ళు నొప్పులు వచ్చి ఈ పుస్తకాలు ఓ చోట పెట్టి నేను వాళ్ళ పక్కన కూర్చున్నాను. కూర్చుని వాళ్ళకి చెప్తున్నాను, నేను పంచే బుక్ ఏంటో తెలుసా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి. ఈ లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మ పాస్టర్లు కూడా ఉన్నారు, ఒక ఇద్దరు. వాళ్ళకు కూడా ఇచ్చి మనకు తెలియదు కదా, ఇచ్చేసాం. వచ్చారండి, వచ్చి అక్కడ నిలబడి గట్టి కేకలు, ఎవడ్రా ఈ పుస్తకాన్ని పంచితే, గట్టి కేకలు. స్టన్ అయిపోయాం, నేను సైలెంట్ అయిపోయాను. కేకలు వేసి పెద్ద కేకలు, ఎవడ్రా మీకు పని లేదా, మా ప్రవక్త గారి మీద పుస్తకం రాసి పంచుతాడరా, మాకేస్తావట్రా, ఎవడ్రా, పెద్ద పెద్ద కేకలు, ఆ కొడక ఈ కొడక, ఎవడ్రా. నన్ను అనుకున్నారు పుస్తకాలు అమ్ముకున్నాను అనుకున్నాను. నన్ను వీళ్ళ మాటలో పుస్తకం పట్టుకుపోయారు. మన మోకం ఎందుకు చూస్తారు, మీ పాంప్లెట్ ఇచ్చేవాడు ఎవడ మోకం ఎప్పుడైనా చూస్తామండి, మనం పాంప్లెట్ తీసుకుంటాం, అలా నా మోకం కూడా చూడలే. కేకలేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బైకుల మీద ఈ గేట్ దగ్గరికి ఆ గేట్ దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. వచ్చేస్తే నేను ఈ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళగా ఇలాగ ఉండి ఓ 2 పుస్తకాలు చూసుకుని అలాగే వెళ్తాడు. ఈ లోపు నన్ను మన టీం వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళు వచ్చి ఫాస్ట్ గారు రండి మీకోసం చూస్తున్నాను ఊరికనే నన్ను బండి ఎక్కించుకుని నేను బయటికి వెళ్ళేసరికి వీళ్ళు మనవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు, అక్కడో 4 బైకులు వేసుకుని ఉన్నారు నాకు ప్రొటెక్షన్కి. జాగ్రత్తగా తీసుకెళ్ళి బస్సు ఎక్కించారు. లేదంటే ఆ రోజు పచ్చి మాంసం తినేస్తున్నది. ఆ వచ్చినోడు నిజంగా పచ్చి మాంసం తినేస్తున్నది. వాళ్ళ వలలో నుంచి దేవుడు నన్ను తప్పించాడండి. హల్లెలూయా. లేకపోతే పీటర్ గారు బతుకుంటే అంత సేవ చేస్తారని మీరు చెప్పుకుందరు. ఈరోజు ప్రభు నన్ను కాపాడాడు, దేవుని స్తోత్రం. దొరికేసిందే. ఆ టైంకి ఎవడన్నా పాస్టర్తో పుస్తకం తీసుకుని ఇలా పంతున్నాడు, తినేద్దరు ఒక అరకేజీని. అది వెళ్ళి అక్కడ కూర్చున్నాను. వీళ్ళ పక్కన వాళ్ళు అందరూ చూడండి, ఎవరు ఈడే అని అల్లా మేము చూడలేదండి, ఇలా వెళ్ళాడంటున్నాడు ఒక ఆయన. నన్ను అడిగితే మనం సైలెంట్గా చిన్న పెర్ఫార్మెన్స్ ఈడు కాదులే అనుకున్నాను. దేవుడు నన్ను వేటగాని ఊరిలో నుంచి తప్పిస్తూనే ఉన్నాడు, దేవుని స్తోత్రం. వాడి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి, దేవుని కృప మనకు ఉంటుంది. మన మీద ఎప్పుడు అపవాదికి దృష్టి ఉంటుంది, అందులో మనల్ని ఇరికించాలని వాడికి ప్లాన్ ఉంటుంది. నీవు దేవుని వెనకాల బ్రతుకు, దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. నీ దాకా రావాలంటే ఆయన్ని దాటుకుని రావాలి, ఆయన్ని దాటగలిగేవాడు ఎవడో లేడు. హల్లెలూయా. తర్వాత ఏం చెప్పాడంటే ప్రామిస్లు, ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయి మనకి. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. నమ్మి మాట. నీవు గనక అలాగా పైన 4 పార్ట్స్, ఆ 4 పార్ట్లు కలిగిన తాళం నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పున, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఎవరు లేరు, అందరూ వదిలేశారు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో దేవుని రెక్కలే మనకు కావాలి. రెక్కలు దేవుడికి అక్కడ ఉంటాయి అనుకో, అది చేతులు. పాటల్లో అలా రాస్తారు, ఇది పాట కదా, అలా రాశారు. దేవుని హస్తము క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఒంటరుడు కాదెప్పుడు, నువ్వు ఒంటరిదాను కాదెప్పుడు. నీకు చాలామంది అన్యాయం చేయొచ్చు, కానీ చాలామంది నిన్ను మోసం చేసి మధ్యలో నిన్ను వదిలేసిపోయి ఉండొచ్చు. నాలాంటి వాడు నీకు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే తీయకపోవచ్చు కూడా. ఏమైనా ఒక మాట మాత్రం వాస్తవం, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. దేవుడు నీకు ఆశ్రయమై నీ చుట్టూ కావలిగా ఉంటాడు. ఇంకా రాశాడు, రాత్రి వేళ ఆయన సత్యము
కేడెమును డాలునై ఉండు. కేడెం అంటే యుద్ధంలో మనం వేసుకుంటాం కదా డ్రెస్సు, వెనకాల నుంచి పొడిచినా దిక్కుండా అదొక ఉంటుంది, ఒక ప్రొటెక్షన్. ఆయన మనకి కేడెము, మనకి డాలు. అంటే వెనక నుంచి పొడుస్తుంటే కేడెం ఆపుతుంది, ఎదరి నుంచి వస్తే డాలు ఆపుతుంది. దేవుని స్తోత్రం. ఆయన సత్యము, ఆయన వాక్యం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు తెలుసా, దేవుని వాక్యము నిన్ను కాపాడగలదు. దేవుని వాక్యం నిన్ను ఆ ప్రమాదాల్లో నిన్ను కాపాడుతుంది. ఆ మాట గుర్తు రాగానే సడన్గా ఆ మాటను బట్టి తప్పిపోతాం. ఆ మాట గుర్తొస్తుంది, సడన్గా ఏదో ఒక వాగ్దానం గుర్తొస్తుంది, ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేయగానే ఆ సమస్య పోతుంది. ఆయన వాక్యము వెనక నుంచి ముందు నుంచి నిన్ను కాపాడు డాలు కేడమై ఉంటుంది. హల్లెలూయా. ఇది మనకు ప్రామిస్ అండి. వెన్నుపోట్లు పడలేరు ఎవరు మనకి. ఆడు ఎన్నిపోటు పొడిచాడు, ఈడు ఎన్నిపోటు ఆడు పొడిచినా అది మనకు దిగదాం. ఎందుకో తెలుసా, దేవుడు మనకి కేడమై ఉన్నాడు. మీకు అనుభవం లేదా? మనం బాగా నమ్మినోడు మనకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మనకు ఉన్నాయి, కానీ పోటు దిగలేదు. దేవునికి స్తోత్రం. నాకు చాలా పోట్లు పొడిచారు, దిగలా. ఎందుకు దిగలేదు? నీకెందుకు దిగలేదు? కేడం లేదండి, చాలా గట్టిగా దిగిపోయింది. అయితే తాళం లేదురా నీ దగ్గర. తాళం ఉంటే అది నీకు దిగదు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎప్పుడు మన దగ్గర ఉంటారు ఖచ్చితంగా. సాతానుగాడు కొంతమంది మన దగ్గర పెడతాడు, కానీ వాటి నుంచి మనకి ప్రమాదం రాదు. రాత్రి వేళ కలుగు భయముకైనా కింద కంటిన్యూషన్లో నీవు భయపడవు. రాత్రులు భయం ఉంటుందట, చాలామందికి ఉంటుంది రాత్రులు భయం. ఆ భయం ఉండకుండా, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని రుజువులు అయ్యే కొద్దీ అండి, చీకటి ఒంటరితనం మనకి ఎంత బాగుంటాయి తెలుసా. చీకటి ఒంటరి ఈ టైంలో ఎవరు లేకపోతే బాగుందిరా బాబు. ఏమనిపిస్తాను, మా ఆయన పిల్లల్ని తీసుకుని ఒక 4 రోజులు వెళ్ళిపోతే బాగున్నాను ఎక్కడికైనా, ప్రశాంతంగా దేవుడితో. చీకటి ఒంటరితనం మనకి హాయిగా అనిపిస్తాయి, హాయిగా. భయం ఏమైపోతుందో తెలుసా, ఆనందంగా మారిపోద్ది. భయం ఆనందంగా మారిపోద్ది. అరే ఎవరు లేకుండా ఒక్కడే ఉన్నాను, ఎవరన్నా ఉంటే బాగు. కొంతమంది పిలిస్తే మంచిలు ఇచ్చేవాళ్ళు లేరు నాకు, అలా అంటుంటాడు. ఈ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాడికి అది మంచిలు ఇవ్వడం ఎందుకు, కావాలా ఏం కావాలి అడిగేవాళ్ళు ఏమిపోతుంది. ఇటు కాసేపు బయటికి వెళ్ళిపోతే బాగుంది, ప్రశాంతంగా దేవుడితో ఉండడం అనిపిస్తుంది. ఒంటరితనము, చీకటి, నలుగురు మనల్ని వదిలేసిన పరిస్థితి ఉంది, అది మనకి ఎంతో ఆనందంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయముకు భయపడవట, పగటి వేళ ఎగురు బాణం ఎవడ వేసాడు మన మీద ప్లాను, దానికి భయపడవు. చీకట్లో సంచరించు తెగులు. అక్కడ ఆగండి అబ్బాయి ఒకసారి. తెగులు ఎక్కడట? చీకట్లో సంచరిస్తుంది. నేను మొన్న చదివాను ఒకటి, దీని గురించి చదివితే ఏమన్నా తెలుసా, ఇటీవల శాస్త్రజ్ఞులు ఏం కనుగొన్నారంటే, ఏదైనా బ్యాక్టీరియాస్ కావచ్చు లేదా మరి ఏదైనా కానీ మనిషికి ఇన్ఫెక్ట్ అయిన తర్వాతట రాత్రులే దాని ప్రభావం మనిషి మీదకి వస్తుందట. పగలు ఇన్ఫెక్ట్ అయినా కానీ చూడండి, మనం అందుకే బయట తిరిగేసి వస్తాం, మధ్యాహ్నం తడిసిపోతాం, ఇంటికి వస్తాం, అంతా బాగానే ఉంటుంది. రాత్రి వచ్చేది జ్వరం, లేదా కరోనా వాడి దగ్గర ముఖం మీద తుమ్మేసాడాడు, అంతా బాగానే ఉంది, రాత్రి వచ్చేసింది జ్వరం. ఏదైనా ఏమవుతుందో తెలుసా, రాత్రి వేళ ఏవైనా బయట నుంచి మనకి ఇన్ఫెక్ట్ అయినవి నైట్ డెవలప్ అయ్యి మన మీద దాని ప్రభావం పెరుగుతుందని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారట. కానీ ఇటీవల ఈయన రాశాడు, దేవుని స్తోత్రం. ఏమని రాశాడు? రాత్రి వేళ సంచరించు తెగులు, రాత్రులు తిరుగుతాయి తెగుళ్ళు, వాటికి భయపడద్దు, నేను ఆపేస్తాను. తర్వాత మధ్యాహ్నమందు పాడు చేయు రోగం, మధ్యాహ్నం పాడు చేసే రోగాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా మధ్యాహ్నం పాడు చేసే రోగాలు ఏంటో తెలుసా? మోస్ట్ స్టమక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆఫ్టర్నూన్ మనిషిని ఇబ్బంది పెడతాయండి. అరే నీకు ఏదైనా కానీ పొద్దున్న రోగమా మెడిసిన్ ఉంది, రాత్రి రోగం అయితే అతని దగ్గరికి వెళ్ళి అండో దేవుడు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, కన్ను ప్రాబ్లమా మనం చూస్తాం, కడుప అయితే ఆయన దగ్గరికి పో డాక్టర్స్. ఈయనేంటో తెలుసా, భయమా, ప్రాబ్లం లేదు అంటే సైకలాజికల్, మన దగ్గర మెడిసిన్ ఉందా, ఓకే నో ప్రాబ్లం. పగల రోగం వచ్చిందా, పర్లే నో ప్రాబ్లం. మధ్యాహ్నందా, పర్లేదు. రాత్రిదా, పర్లేదు. దేనికి నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నీకు
కీ ఉంది నీ దగ్గర, తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవిలో నువ్వు దేనికి భయపడని స్వస్థత ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకోటి రాశాడండి, నెక్స్ట్ది. నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది పడినా, ఇటు పక్కన 1000 మంది కూలినా, అటు పక్కన 10,000 మంది అయిపోయినా అపాయం నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. డాక్టర్ల దగ్గరికి వచ్చేటప్పుడు అలా ఏమంటారు తెలుసా, ఈ ప్రాబ్లం రాకూడదండి మీకు. ఇది వచ్చిన వాళ్ళు 1000 మందికి ఒకడే బతుకుతాడు అనగా నువ్వు వెంటనే ఆ 1000 మందిలో ఒకడిని నేనే అని చెప్పి స్తోత్రం చెప్తావు గట్టిగా, చెప్పా గట్టిగా. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇంకొక పెద్ద రోగం వచ్చిందనుకో, 1,00,000 మందికి ఒకటి తప్పండి బతకడంటే ఆ 1,00,000 మందిలో ఒకటి నేనే అని చెప్పి. ఇంకా పెద్దది వచ్చి 1,00,000కి ఒకడు కూడా బతకడంటే మార్చి రాసుకో, 1,00,000కి ఒకడు బతుకుతాడు, అది నేను. దేవుని స్తోత్రం. దేవుని వాగ్దానం అండి. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం నీ మీదకి రాదు. హల్లెలూయా. నువ్వు చేసే బిజినెస్లు చేసేవాళ్ళు 10 మంది బిజినెస్లు పాడిపోయినా నీ బిజినెస్ పాడవదట, నీ బిజినెస్ పాడవదట. లేదా నువ్వు వెళ్ళిన ఊర్లో దేవుడు నిన్ను వెళ్ళమన్నాడు, అక్కడ ఆ ఊర్లో అందరికీ ఏదైనా ప్రాబ్లం వచ్చి నీకు రాదట, నీకు రాదట. నీ కుడి పక్కనోళ్ళే, ఎక్కడోళ్ళో కాదు, నీ ఇటు పక్కనోడు పడిపోయినా అటు పక్కనోడు పడిపోయినా అపాయం నీ మీదకు రాకుండా దేవుడు ఆపుతాడు. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానాలండి, ఎలాంటి వాగ్దానాలు. మన వాళ్ళు ఏం చేశారంటే 31 తారీఖు నీ మొక్కలు 15 మొక్కలు చేసి పడేది, తాళాలు ఇవ్వలేదు మనకి. తాళాలు ఇవ్వక బైబిల్ ఓపెన్ చేసుకోవడం, వాగ్దానం చూసుకోవడం. ఈరోజు మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, పర్లేదు, మనోళ్ళే కాబట్టి. మీకు తాళపు చెవి ఇస్తున్నాను, నేను పాస్టర్ని కాబట్టి రుణం తీర్చుకున్నాను అనుకోండి. మీరు ఎంతకాలం నన్ను మీరు భరించినందుకు మీకు తాళపు చెవులు ఇచ్చి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. మళ్ళీ వచ్చే వారు వస్తాను, వెళ్తానంటే ఎక్కడ పోతాను అనుకోవద్దు. రైట్. తర్వాత చూడండి 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అన్నాడు. సైతాన్గాడు మీకు గుర్తుంది కదా, అపవాది యేసుక్రీస్తుని శోధించడానికి ఉపవాసాల టైంలో ఈ రెఫరెన్స్ ఎత్తాడు. రెఫరెన్స్ ఎట్టి నువ్వు దూకు, దేవదూతలు ఎలా కాపాడతాయో చూస్తాను, ఎలా కాపాడతారో చూస్తాను అన్నాడు. ప్రభు ఆ రోజు పొమ్మన్నాడు. కానీ మన దేవుడు ఎంత మంచాడు అనుకుంటున్నారు, సాతాను కోరికలు కూడా నెరవేరుతాడు. కొన్ని లక్షల సార్లు మనందరి విషయాల్లో దేవదూతలు ఎలా కాపాడతారో ఆడికి చూపించాడు. దేవుని స్తోత్రం. కోరుకున్నావు కదరా అబ్బాయి, చూడు, ఆడు తోస్తాడు దేవుడు కాపాడతాడు, ఆడు తోస్తాడు దేవుడు కాపాడతాడు. అరే చాలు ప్రభు, ఇక ఏదో తప్పిపోయి అడిగాను ఒకసారి. ప్రభు అని ఉంటాడు ఆ రోజు, ఆమెన్, నీ జీవితాంతం చూడరా ఇది, చూసేడు. ఎన్ని ప్రమాదాలండి మన అందరికీ, ఎన్ని ప్రమాదాలండి. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ప్రభు మరి మేము పాటలు పాడతా, కొత్త టీం వేసుకుంటాం, కింద ఉండు నువ్వు. ఆ బ్యాచ్కి ఇంక పాటలు ఏమి లేవు. ఆ బ్యాచ్ పని ఏంటో తెలుసా, రాత్రి పగలు మనల్ని కాపాడుట. దేవుని స్తోత్రం. నేను మీకు చెప్పాను కదా ఒకసారి సాక్ష్యం, నా చుట్టూ ఉన్న సైన్యం చూసి భయపడిపోయాడు ఒక ఆయన. నా ప్రార్థన చేస్తా కబుక్కుని వదిలేశాడు. ఇంతంత ఎత్తున్నారండి, కనుసూపు మేర ఉన్నారు. నేను అంత బ్యాచ్ ఎందుకు ప్రభు అనుకున్నాను, అంత బ్యాచ్ ఉన్నారు నా మీదకి వచ్చేవాళ్ళు. అందుకని ప్రభు అంత బ్యాచ్ ముందే అపాయింట్ చేశాడు. పాడండి. వీళ్ళ అందరి పని ఏంటో తెలుసా, ఆత్మాన్ని సాతాను కానీ సంతృప్తిపరచడమే. కాపాడి సరిపోయిందా, కాబట్టి చాలరా బాబు అండి, వదిలేరా, నాకు అప్పగించండి రా బాబు. అప్పగించండి. దేవుడు చేతపడవాళ్ళు ఎన్నిసార్లు పెట్టారు మన అందరికీ. మన పాదములకు రాయి తగలకుండా ప్రభు మనల్ని ఎత్తుపట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆడు ఎందుకు అన్నాడో పొరపాటున ఆడి జీవితాంతం ఆడి మనల్ని కాపాడటం, దేవుడు మనల్ని కాపాడటం చూసి ఆడటమే ఆడి పని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత చూడు, నీవు సింహములను నాగపాముల్ని త్రొక్కెదవు. హల్లెలూయా. భక్తి పరులు ఎలాంటి వాళ్ళు అంటే అర్థం అవరండి మనకి. నేను అనుకోండి ఎప్పటికీ అర్థం అవరండి భక్తి పరులు. ఎందుకు అనుకుంటున్నారు, పాత నిబంధనలో సింహాన్ని సాతానని ఎక్కడన్నా రాయబడిందా చెప్పండి? లేదు. సాతాన్ని నాగుపామని రాయబడిందా? పోనీ సాతాన్ పాముని కాదని ఎత్తున్నారు, ఆలోచించుకుని కాదని అంటారా?
రేవతి తెలివితేటలు వచ్చినాయిరా. జోసఫ్ నవ్వుతుంది ఇలా, మీరు ఏదంటే అదే సార్ అన్నట్టు. చెప్పండి, అపవాదం ఎప్పుడైనా ఏదైనా తోటలో సర్పంలోకి వెళ్ళి మాట్లాడాడు. సర్పం అపవాది కాదు, అపవాది ఫస్ట్ అందులోకి వెళ్ళాడు కాబట్టి అక్కడి నుంచి అపవాదిని సర్పని. ఈ ఎలాంటి వాడు తెలిసే భక్తులు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు? పేతురు ఏమన్నాడు? గర్జించు సింహంలాగా అపవాది తిరుగుతాడు, కొత్త నిబంధనలు అన్నారు. యోహాను ఏమన్నాడు? అపవాదిని ఘట సర్పం అన్నాడు. వీళ్ళు ఎప్పుడో కొత్త నిబంధనలో అపవాదిని పోల్చే పోలికలు ఇక్కడ రాశాడు ఇతను. సింహమును నాగుపామును తొక్కెదరు, దేవునికి స్తోత్రం. అపవాది ఏ రూపంలో వచ్చినా, కనబడేలాగా సింహంలాగా వచ్చినా, కనబడకుండా సైలెంట్గా పాములాగా వచ్చినా, మన మాత్రం ఒకటే డ్యూటీ, తొక్కుట. దేవునికి స్తోత్రం. పౌలు అందుకు ఎలా అన్నాడు? శీఘ్రముగా సాతాన్ని మీ పాదాలతో చెదగ దొక్కుతాను. ఎలా దొక్కుతామంటే తాళం చెవి ఇక్కడ ఉందో 91. ఎవడైనా నేను సాతాన్ని ఎలా తొక్కాలంటే 91 ఫస్ట్ 2 వచ్చిన తాళం అక్కడ ఉంది. సింహాన్ని నాగుపాముని మనం తొక్కుతాం. అపవాదికి అప్పుడు దాకా భయపడుతుంటాం. అతను వచ్చాడండి, అతను చూసాడండి, భయం వేసింది, ఇంట్లో ఎవరో వెళ్తున్నట్టు ఉందండి, ఎవరో కదులుతున్నట్టు ఉంది, ఫస్ట్లో భయం ఉంటుంది. తాళం చెవి దగ్గర ఉందనుకో, ఎవరో ఉన్నట్టు ఉంటే రప్పించండి, దొర్లించి పంపించి. దేవుని స్తోత్రం. సాతాను ఎక్కడైనా పని చేస్తున్నట్టు అనిపిస్తే వాడి క్రియలను లయపరచాలి మనం. హల్లెలూయా. వాడి ప్రభావాన్ని అనచాలి. దేవుని ప్రజలు ఏం చేయాలి తెలుసా? వాడిని తొక్కాలి, చెత్తగా తొక్కాలి. మళ్ళీ ఎలా తొక్కాలా? చితక తొక్కాలి. మనందరితో దేవుడు ఆ పని చేస్తాడు. ఆ తాళపు చెవి మన దగ్గర ఉంటే. హల్లెలూయా. తర్వాత మాటకి వెళ్దాం. వాగ్దానాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. చిన్నప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు ఒకరి బండి మీద నేను అతన్ని తప్పించేదను అని ఉన్నది చూసి నేను నవ్వుకున్నాను. ఏట్రా, ఏం వాక్యాలు రా బాబు, బైబిల్లో వాక్యాలు. ఇప్పుడు మనం ఏమంటాం? అసలు ఆ ఉద్యోగం నాకు రావాలి, నన్ను తప్పించేశారు. మన దృష్టిలో తప్పించేయడం అంటే ఏంటి? రావాల్సిందే పోయేలా చేసినట్టు. కానీ ప్రభులోకి రాకముందు మన బుర్రకాయలు అలాగే ఉంటాయి కదా. నేను అతన్ని తప్పించదను. హల్లెలూయా. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, నువ్వు ఇరుక్కుపోయావు, వాళ్ళతోనే నువ్వు కూడా ఇరుక్కుపోయావు, కానీ దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఎప్పుడు ప్రేమించాడు? మహోన్నతుని చాటును నివసించుట ఆయన్ని ప్రేమించుట కాదా? మహోన్నతుని ఆశ్రయించుట ఆయన్ని ప్రేమించుట కాదా? మహోన్నతుని యందు నివసించుట ఆయన్ని ప్రేమించుట కాదా? మన హృదయంలో మహోన్నతుని పెట్టుకుంటా ప్రేమించుట కాదా? అది ప్రేమించుట కాబట్టి దేవుడు అతన్ని తప్పిస్తాడట. తప్పించిన తర్వాత ఏమంటాడట? ఎందులో ఇరుక్కున్నాం కదా, పేరు పోయింది. కొంచెం ఎందులోనే ఇరుక్కున్నాం కాబట్టి పేరు పోయింది. ఇప్పుడేంటో తెలుసా? నేను అతన్ని తప్పించి అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. హల్లెలూయా. పోయిన పేరు సాక్ష్యాన్ని తెచ్చి ప్రభు నీకు గౌరవాన్ని ఇస్తారట. ఇప్పుడు చూడండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. ఏమడిగినా ఆన్సర్ వచ్చేద్దంట. చిన్నప్పుడు నాగబాబు అని ఒక ఆయన అన్నయ్య మా కథలు చెప్పేవాడు. నేను ఆ కథలు విన్నా. చిన్నప్పుడే కథలో డౌట్లు అడిగా అనమాట. ఒకడు తపస్సు చేసాడట, తపస్సు చేసినప్పుడు ఏదో అడిగాడట. నేనేమన్నా తెలుసా? అన్నయ్య నేనేమంటే అది జరిగిపోవాలని కోరుకుంటాను అనివ్వండి. అంటే ఇంకొకటే ఒక కోరికతో అన్ని కోరికలు తీరిపోతాయి. ఆ ప్రామిస్ ఇందులో ఉంది. తెలుసా? అతడు మొరపెట్టగా దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చిన. హల్లెలూయా. ఇంకేంటి ఏం అడిగితే అది? ప్రభు నాకు అది కావాలనుకో, ఇస్తానో ఏమన్నా చెప్పేశాడు. ఇంకేం గొడవ ఉంది? గొడవే లేదు. అవుదా చెప్పేశాడు. అతను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అద్భుతమైన వాగ్దానం. తర్వాత చూడు, కష్టాలు రాకమానమాట, శ్రమల్లో నేను అతనికి తోడైయుందును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం. శ్రమలు వచ్చినప్పుడు కూడా శ్రమల్లో ప్రభు కూడా ఉంటాడట, తోడుగా ఉంటాడట. మరి శ్రమలో కొంచెం శ్రమ అంటే నష్టపోతాం కదా. నష్టపోయినందుకు తన కింద చూడు, అతన్ని ఆ శ్రమ నుంచి విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఈసారి ఏం పోయినాయి? అన్నిటికీ రెట్టింపులో. యోబు అన్నాడు, ఆశీర్వదించాడు. శ్రమ వచ్చింది, అన్నీ పోయినాయి.
మళ్ళీ ఆశీర్వదించినప్పుడు ఏం పోయినా ఇచ్చాడా? ఏమిచ్చాడు? రెట్టింపు ఇచ్చాడు. రెట్టింపులు ప్రభు ఇచ్చాడు. అందులోంచి విడిపించట, అతన్ని గొప్ప చేస్తాడట. తర్వాత ఆ మాట ఎంత బాగుందంటే, అన్నీ దీవించే అకస్మాత్తుగా పట్టిపోడట. వాటన్నిటిని అనుభవించడానికి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచను. అన్నీ భూమి మీదైనా ప్రభా, రోగం రాదట, ప్రమాదం రాదట, పోషిస్తాడట, కాపాడతాడట, విడిపిస్తాడట, మంచి పేరు వస్తాడట, ఆస్తిపాస్తులు వస్తాయట, ఆయుష్ వస్తాడట. మరి చచ్చిపోతే ఎక్కడ పోవాలి ప్రభా? నా రక్షణ అతనికి చూపించదని గట్టిగా స్తోత్రం చేద్దాం. వీటితో పాటు ఏంటంట? ఫైనల్, నా రక్షణ అతనికి చూపించదు. నా రక్షణ పాపము నుంచి తప్పించి పాతాళంలో పడిపోకుండా నిన్ను ప్రత్యేకించే రక్షణ ఆ వ్యక్తికి నేను చూపిస్తానన్నాడు. ఈ వాగ్దానాలన్నీ ఎవరికో తెలుసా? మనకే. ఈ తాళపు చెవి ఎవరి దగ్గర ఉందో, ఈ 4 భాగాలు కలిగిన తాళపు చెవి ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర ఈ 15 ఆశీర్వాదాలు తీసుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. వారు విశ్రమించి ప్రభుతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఈరోజు నువ్వు వేరే పనుల కోసం పిలవబడలేదు దేవుని దగ్గరికి. నువ్వు సాదా సీదా జీవితాన్ని గడపడానికి పిలవబడలేదు. నువ్వు గొప్ప చేయబడతావు, నువ్వు ఘనపరచబడతావు, నువ్వు కాపాడబడతావు, నీవు దీర్ఘాయువు కలిగిన వాడిగా జీవిస్తావు. సంతోషము, సమాధానము, విశ్రమము, పోషణ నీకు ఉంటాయి. అయితే ఆ తాళపు చెవిని సంతరించుకో. దేవుణ్ణి ముందు పెట్టి వెనక్కి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడు ముందుకు పోవద్దు, తొందరపడద్దు, వెనకాల ఉండవు. దేవుణ్ణి ముందు పెట్టు, దేవుణ్ణి ముందు పెట్టు. గేటు చాటున పెంపుడు కుక్క పిల్లలాగా ఎప్పుడు ప్రభు చాటునే మన జీవితం ముందుకు వెళ్ళిపోవద్దు, బయటికి వెళ్ళిపోవద్దు, ప్రమాదం. మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. జాగ్రత్త మన జీవితాలు. ఆయన యందు ఆశ్రయించు, మొహమాట పడద్దు. చెప్పే, నేను యెహోవాను ఆశ్రయించాలని చెప్పుచున్నాను అని ఉంది. ఆయన కోటలో ప్రవేశించే ఆటంకాలు ఏంటో తీసుకుని కోటలోకి వెళ్ళు. ఇంకో అద్భుతమైన మాట, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నమ్ముతున్నాను. నువ్వు నమ్మితే ఇవన్నీ జరుగుతాయి. ఈ 4 నువ్వు పట్టుకో. ఎవరు నీ ఆశీర్వాదాన్ని లాక్కోలేరు, ఎవరు నీ ఎదుగుదలను ఆపలేరు, నీకొచ్చే పేరుని ఎవరు తీయలేరు. దేవుడే కనుక నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని లాగే సమర్థుడు ఈ భూమి మీద ఎవరు లేరు. హల్లెలూయా.